సరిగ్గా 4 రోజుల క్రితం అసలు నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఏం రికార్డ్ చేయాలనే టాపిక్స్ డిస్కషన్ నడిచే క్రమంలో, నాకు రాహుల్‌కి కొంతసేపు అసలు ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సరిగ్గా ఒక వారం రోజుల లోపే స్టార్ట్ అవ్వబోతుందనే సంగతి కూడా మర్చిపోయాం. మరి దానికి కారణం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో నడుస్తున్న ఆహ్, వైట్ బాల్ హంగామా అయిన 100 లేదు ఒలింపిక్సో ఏదైనా సరే, అసలు ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉందనే సంగతి పాపం ఇప్పటికీ చాలామంది ఇంకా మర్చిపోయి ఉంటారు. సో, ఈరోజు ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గురించి అండ్ అలాగే ఇంపార్టెంట్‌గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి ఒక ప్రివ్యూ చేయబోతున్నాం. దానికంటే ముందు మొన్నే రీసెంట్‌గా శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయారు అని అనడం కరెక్టో కాదో నాకు తెలీదు. దాన్ని మనం రాహుల్ దగ్గర నుంచి తెలుసుకుందాం. దాన్ని ఏ విధంగా వర్ణించాలో ఆ 2 లాసెస్‌ని కూడా. సో, కోవిడ్ హంగామా అయింది. తర్వాత కృణాల్ పాండ్యాని ఐసోలేట్ చేశారు. చాలా హడావిడి నడిచింది. అంతిమంగా టీ20 సిరీస్ ఓడిపోయారు. సో, వైట్ బాల్ స్కోర్ లైన్ చూసుకుంటే మనం 3 మ్యాచ్‌లు గెలిచాం. వాళ్ళు 3 గెలిచారు. వన్ డేస్‌లో 2 మనం టీ20స్‌లో 1 వాళ్ళది రివర్స్ ఈక్వేషను. సో, రాహుల్ ముందుగా ఈ శ్రీలంక సిరీస్ ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత ఓకే. అల్టిమేట్‌గా మనకి స్కోర్ లైన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రాలేదు. బట్ అసలు ఈ కంప్లీట్ సిరీస్ అయిపోయిన తర్వాత ఏదన్నా పాజిటివ్స్ ఉన్నాయా? అంటే ఇండియాకి ఎస్పెషల్లీ టీ20 వరల్డ్ కప్ ఉంది. అండ్ అలాగే ఐపీఎల్ రాబోతుంది. సో, కొంతమంది హాట్ స్పాట్‌లో ఉన్నారు ప్లేయర్స్. అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌కి కొంచెం ఎవరెవరు కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్ కంప్లీట్ అంటే పెద్ద పెద్ద స్క్వాడ్‌ని తీసుకుంటున్నారు కదా! ఈ మధ్యన 15-20 మెంబర్స్. సో, అందులో ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయనేది అనుకున్నప్పుడు ఈ స్క్వాడ్‌లో కొంతమంది ఉంటారు. సో, నీ నీ దృష్టిలో ఎవరెవరు ఆ ప్లేసెస్‌ని కంప్లీట్‌గా సీల్ చేశారనుకుంటున్నావు? సూర్యకుమార్ యాదవ్ అయితే సీల్ చేసుకున్నాడు రాజు. ఫస్ట్ టీ20లో తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం శ్రీలంక సిరీస్ త్రూఅవుట్ బాగా ఆడాడు. తన స్పాట్ ఫిక్స్. మనీష్ పాండే స్పాట్ మరి తన దురదృష్టం ఏంటో మరి తెలీదు గానీ వన్‌డే సిరీస్‌లో బాగా ఆడుతున్నప్పుడేమో అన్‌ఫార్చునేట్ రన్‌ఔట్‌లు దొరికిన ఛాన్స్ యూజ్ చేసుకోకపోవడం, తర్వాత కోవిడ్ రావడం మరి తెలీదు. కానీ సంజు శాంసన్ నాకు తెలిసి డిసప్పాయింట్ చేశాడు. సో, ఇంకా ఐ డోంట్ థింక్ తన స్పాట్ ఫిక్స్ అని. ఇప్పుడు దేవదత్ పడికల్ నెవర్ ఇన్ కంటెన్షన్ నా దృష్టిలో. పృథ్వీరాజ్ గైక్వాడ్ కూడా నెవర్ ఇన్ కంటెన్షన్. అసలు ఈ కోవిడ్ గొడవ లేకపోయింటే వీళ్ళకసలు ఛాన్స్ వచ్చేదే కాదు టీమ్‌లో. అసలు ఈ ముంబై ఇండియన్స్ పనిగట్టుకొని కోవిడ్ ఎగ్జిక్యూట్ చేశారంటావా ప్లాన్? వాళ్ళే అంటావా బబుల్ బ్రీచ్ చేసేసి అంతా కలిసి? అదే ఎట్లాగో ఐపీఎల్ కూడా రాబోతుంది కదా! ఇంకా మిగిలిన టీముల మీద ఎదురు దెబ్బ కొట్టడానికి ఇది కూడా ఒక ప్రణాళిక రూపొందించుకున్నారనుకుంటున్నాను. చెన్నై వాళ్ళైతే అదే బిలీవ్ చేస్తారులే గానీ. కానీ భువీ గూడా నాకెందుకో అంటే ఇంకా ఫుల్ ఫిట్‌నెస్‌లో ఉన్నాడో లేదో డౌటు. బట్ స్వింగ్ ఉంది గానీ ఇంకా తను అంటే ఇంకా ఫుల్ భువీ అన్నట్టు అనిపియట్లే. సో, అది గూడా క్వెషన్ మార్కే. ఇక నెంబర్ 5 బ్యాట్స్‌మన్ ఇండియాకి భువీ. నంబర్ 6 ఈస్ ది ఆల్ రౌండర్. జెన్యూన్ ఆల్ రౌండర్. అసలు పవర్ ప్లేలో భువీ బౌలింగ్ చేస్తాడు కానీ మొన్న పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసాడు భువీ అసలు హైలైట్. అసలు ఇట్లాంటిది మళ్ళీ ఎప్పుడు చూస్తామో అసలు నో ఐడియా. బట్ ఓవరాల్‌గా మనం పెద్ద డైసెక్ట్ చేయడానికి ఏం లేదు. హసరంగా, చమీరా ఫస్ట్ ఓడిఐ సిరీస్ అంతా బాగా ఆడారు. వాళ్ళు మళ్ళీ టీ20 సిరీస్‌లో డామినేట్ చేశారు. కరుణరత్న కూడా బాగా ఆడాడు. సో, కరుణరత్నని నాకు తెలిసి మనం తిసారా పరేరా మరో రూపంగా మనం చూడబోతున్నాం ఇప్పుడు ఐపీఎల్‌లో నాకు తెలిసి. అట్లానే హసరంగాకైతే అప్పుడే ఐపీఎల్ ఆఫర్‌లు వచ్చేసినాయంట. 4 టీమ్‌లు వెంటబడుతున్నాయట. ఇంకా నీకు పక్కా చమీరా కూడా ఐపీఎల్‌కొస్తాడు. సో, అది నన్నడిగితే ఈ టీ20 సీరీస్‌తో సీల్ అయిపోయినాయి. ఈ ముగ్గురు ప్లేయర్ల ఐపీఎల్ బర్త్స్ సీల్ అయినాయని చెప్పొచ్చు. చమీరా, హసరంగా ఇంకా నీకు చమిక కరుణరత్నే. వీళ్ళు ముగ్గురిని ఐపీఎల్‌లో చూస్తాం మనం. అవును రాహుల్, స్పాట్ ఆన్. ఆ విషయంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చమిక కరుణ్ రత్నే నువ్వు చెప్పినట్టు తనకు ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన లంక ప్రీమియర్ లీగ్లో శ్రీలంకలో దాదాపు 70-75 మంది సెలెక్ట్ అయ్యారంట. కానీ అందులో పాపం చమిక కరుణ్ రత్నని సెలెక్ట్ చేయలేదంట. అంటే మరి ఆ టైంకి తన డొమెస్టిక్ ఫామ్ కొంచెం సరిగ్గా లేదు ఇంజురీస్ కన్సర్న్ ఏదైనా ఉందో మనకు సరిగ్గా తెలియదు ఇన్ఫర్మేషన్. కానీ తను ఏం చెప్పాడంటే ఎప్పుడైతే తను ఆ లంకా ప్రీమియర్ లీగ్‌కి సెలెక్ట్ అవ్వలేదో చాలా బాధపడ్డాడంట అసలు. ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి బాగా డిప్రెస్ అయిపోయాడంట కూడా. కానీ ఆ టైంలో హార్దిక్ పాండ్యా వీడియోస్ ఎక్కువ చూసేవాడంట ఇన్‌స్టాగ్రామ్‌లో. హార్దిక్ పాండ్యా బ్యాక్ టు అప్పుడు మనోడు అప్పుడే ఇంజ్యూరీ నుంచి రికవర్ అయ్యే టైంలో ఈ ఫిట్‌నెస్ రీగెయిన్ చేసుకోవడానికి మంచి జిమ్‌లో వీడియోస్ అవి ఇవి పెడతా ఉంటే మనోడు చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యేవాడంట చమిక కరుణ్ రత్నే. ఇన్‌స్పైర్ అయ్యి హార్దిక్ పాండ్యా దగ్గరికెళ్ళి ఎట్లైనా సరే ఒక బ్యాట్ తీసుకోవాలని చాలా బలంగా కోరుకున్నాడంట మనసులో. సో, సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళాడంట. కొంచెం సిగ్గుపడుతూ వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ దగ్గర అడిగాడంట.
నేను హార్దిక్ పాండ్యా తోటి ఒకసారి బ్యాట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను, హెల్ప్ చేస్తావనే టైప్‌లో ఏదో అడిగాడంట. వెంటనే సూర్య అన్నాడంట, "అరే! ఏంది ఏం పర్వాలేదు. మాట్లాడు మనోడే, మనోడే మాట్లాడతాడని" కొంచెం 2, 3 సార్లు పుష్ చేశాడంట. కానీ మనోడు సిగ్గుపడుతున్నాడంట. వెంటనే సూర్య అందుకుని ఇంకా హార్దిక్ పాండ్యాతోటి చెప్పాడంట. ఇట్లా అది నీ బ్యాట్ అదే ఒకటి నీకు పెద్ద ఫ్యాన్ అంట అది ఇది అని మొత్తం కన్వే చేసిన తర్వాత వెంటనే హార్దిక్ పాండ్యా పక్కనే మన ముంబై ఇండియన్స్ బచ్చా ఇషాన్ కిషన్ ఉంటే, "అరే! ఒక బ్యాట్ తీసుకురారా" అన్నాడంట. ఒక బ్యాట్ తీసుకొచ్చాడు ఇషాన్ కిషన్. మనోడికిచ్చి దిస్ ఈస్ ఫర్ యూ బ్రదర్ అని చెప్పి అన్నాడంట. సో చాలా అంటే ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత చమిక కరుణరత్నే దగ్గర దగ్గర కన్నీళ్ళు ఒకటే తక్కువ. ఎందుకంటే మన సంజయ్ మంజ్రేకర్ గురించి తెలుసు కదా! సో ఇట్లాంటి హ్యూమన్ స్టోరీస్ ఏదైనా ఉంటే అస్సలు వదిలిపెట్టడు. సో సోనీలో ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు సంజయ్ మంజ్రేకర్‌కి. అంటే సంజయ్ మంజ్రేకర్‌తో పాటు ఇంకా ఇద్దరు అనలిస్టులు ఉన్నారు. కానీ మెయిన్‌గా సంజయ్ అడిగాడు క్వెషన్స్ అన్నీ కూడా. సో ఎక్సలెంట్ బ్యాక్ స్టోరీ ఫ్రమ్ చమిక కరుణరత్నే. సో నువ్వు చెప్పినట్టుగానే తను తిసారా పెరేరా లో మనం చూసిన బెస్ట్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా తను అదే రెప్లికేట్ చేసుకుంటూ ఒక మంచి కెరీర్ ఉంటుందని అనుకుందాం ఇంటర్నేషనల్ పరంగా అండ్ డొమెస్టిక్ పరంగా. అండ్ హసరంగాది నువ్వు చెప్పినట్టుగానే నాకు తెలిసినంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు యాడమ్ జాంపా స్థానంలో తన్ని తీసుకోవాలని బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సక్సీడ్ అయిపోయారు అనే రకమైనటువంటి న్యూస్ ఉంది. సో మనం న్యూస్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్నిటికంటే మెయిన్ ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ కమాన్ గుసగుస టాపిక్లోకి వచ్చేసాం ఇప్పుడు మనం. సో స్ట్రేట్ అవే రాహుల్, అసలు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు జనరల్గా ఎప్పుడు కూడా ఇండియా ఇంగ్లాండ్ వెళ్ళినా సరే మనం లాస్ట్ ఐ థింక్ 2007 అనుకుంటా లాస్ట్ కొంచెం మనం సిరీస్ ఓడిపోకుండా వచ్చాము. ఆ తర్వాత నుంచి అన్నీ కూడా ఎదురు దెబ్బలే. సో అసలు అల్టిమేట్గా ఈ 5 టెస్ట్ మ్యాచెస్లో స్కోర్ లైన్ ఏముండబోతుందో చెప్పి దాని తర్వాత వీ కెన్ జంప్ ఇన్ టు ద మెయిన్ డిస్కషన్. అంటే బెన్ స్టోక్స్ లేడు కాబట్టి ఫ్రెష్గా నాకెందుకో ఇది డ్రాన్ సిరీస్ అవుతుంది అనిపిస్తుంది రాజు. 5 టెస్ట్ మ్యాచెస్ ఉంటే ఏదో ఒక మ్యాచ్ వర్షానికి పోతుంది, ఒక మ్యాచ్ మామూలుగా డ్రా అవుతుంది, ఏదో అటు ఇటు చేసి 2-2నో 1-1 ఏదో అవుతుంది అనుకుంటున్నారు రాజు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ రాహుల్. ఎందుకంటే బెన్ స్టోక్స్ లేడు, అది నిజంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ అది. బెన్ ఎందుకంటే స్టోక్స్ ఉంటే ఇంగ్లాండే గెలుస్తారని నాకెందుకో ఒక ఇది. అంటే ఈవెన్ దో దిస్ ఈజ్ ఇండియాస్ బెస్ట్ ఛాన్స్, నాకు అంటే మనం ఇంకా మూవింగ్ బాల్ ఆడుతాము అనే కాన్ఫిడెన్స్ నాకు లేదనమాట. అవును రాహుల్. సో వింటున్న వాళ్ళు ఎవరికైనా బెన్ స్టోక్స్ ఎందుకు లేడు అనే రకమైనటువంటి సందేహం ఉంటే, బెన్ స్టోక్స్ ఈస్ కరెంట్లీ టేకింగ్ ఏ బ్రేక్ బికాస్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని మేము అనుకుంటున్నాం. అంటే అది స్టేట్మెంట్ ఇప్పటివరకు ఈసీబీ వాళ్ళు ప్రాపర్గా ఇవ్వలేదు. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటున్నాడు అని చెప్పి అన్నారు. సో దానిపైన చాలా డిస్కషన్స్ ఉన్నాయి. నిజ నిజాలు ఏముంటాం మనకు తెలియదు. కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయినా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అయినా వాళ్ళకి యాషెస్ ఎప్పుడు టాప్ ప్రయారిటీ ఉంటుంది. సో ఎప్పుడైనా యాషెస్ దగ్గర పడుతుందంటే ఎట్లాంటి ఇన్సిడెంట్స్ మనం దాదాపు చూస్తూనే ఉంటాం. ఆస్ట్రేలియా సైడ్ నుంచి కానీ ఇంగ్లాండ్ సైడ్ మీరు యాషెస్ హిస్టరీ చూసుకుంటే ఎయిదర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సైడ్ కానీ ఆస్ట్రేలియా సైడ్ కానీ ఇట్లాంటి స్టోరీస్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ యాషెస్ జరిగే ముందే వస్తాయి ఇట్లాంటివన్నీ. సో మేబీ దీనిపైన ఎవరైనా తరోగా ఒక డాక్టరేట్ చేస్తే అసలు అసలు ఏంటి యాషెస్ అనగానే ప్లేయర్స్కి ఏమో వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది అసలు ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అనేది చాలా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. సో దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి మనకి ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే అసలు మెయిన్గా ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి నువ్వు అన్నట్టుగా సిరీస్ గెలవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన జోఫ్రా ఆర్చర్ అండ్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ బౌలర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ క్రిస్ వోక్స్, వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి లేరు. అండ్ అలాగే బెన్ స్టోక్స్ లేకపోవడం ఇంకా పెద్ద ఎదురు దెబ్బ. అండ్ అలాగే వాళ్ళ బ్యాటింగ్ కూడా ఇప్పటికీ ఒక స్టేబుల్ బ్యాటింగ్ యూనిట్ లేదు వాళ్ళకి. అంటే ఇండియాకి ఉందా అనుకుంటే అట్లీస్ట్ ఇండియాకి సాలిడ్ మిడిల్ ఆర్డర్ ఉంది. అంటే ఒకే రకమైన ప్లేయర్స్ అదే పొజిషన్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ, రహానే అండ్ పుజారా వాళ్ళు అదే ప్లేస్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఇయర్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇంగ్లాండ్కి ఏంటంటే ఒక జో రూట్ని పక్కన పెట్టేస్తే మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా స్టిల్ రిలేటివ్లీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్కి చాలా ఆబ్వియస్ ఫ్లాస్ ఉన్నాయి, రోరీ బర్న్స్ అండ్ టామ్ సిబ్లిక్ కూడా. సో ఇలా చూసుకుంటూ పోతే నిజంగానే ఇండియాకి ఒక అద్భుతమైన అవకాశం సిరీస్ గెలవడానికి అయితే. కానీ అసలు ఈ మనోళ్ళు సిరీస్ గెలవాలంటే ఏ ఫ్యాక్టర్స్ వర్క్ అవ్వాలి మెయిన్గా? మూవింగ్ బాల్ మరి ఏం చేస్తారో, మరి మ్యాజిక్ ఏం చేస్తారో కానీ మూవింగ్ బాల్ ఆడడం వస్తే మనం ఈ సిరీస్ గెలుస్తాం. అంటే మూవింగ్ బాల్ ఆడడం రావడం అంటే కోహ్లీ ఆడతాడు, అది ఫిక్స్, దట్స్ ఎ గివెన్. ఆల్రెడీ పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో,
నెవర్ లెట్ దెమ్ టెల్ యూ వాట్ యు ఆర్, ఆల్వేస్ షో దెమ్ ఏదో పెట్టాడు అసలు. అది ఇక రండి చూసుకుందాం అన్నట్టు. సో చాలా మంది కోహ్లీ 71st సెంచరీ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నారు. సో నాకు తెలిసి అది ఫస్ట్ డే ఒకవేళ మనం బ్యాటింగ్ చేస్తే 6వ సెంచరీ ఉంటుందని నేను ఫిక్స్ ఆ అయ్యాను. ఉత్కంఠకి తెరపడిపోతుందంటావా? అంతే, అది ఫిక్స్, అది నో డౌట్, ఇంకా దాని డౌటే లేదు. సో కోహ్లీ మాత్రం ఆడతాడు, అదైతే గివెన్. కానీ పుజారా మూవింగ్ బాల్ మీద ఇంకా కాన్ఫిడెంట్ కాదు. ఇంకా ఓపెనింగ్ వచ్చేసి ఇప్పుడు ఓపెనర్ ఎవరో రోహిత్ శర్మకి స్టిల్ డోంట్ హ్యావ్ క్లారిటీ. పృథ్వీ షాని అర్జెంట్గా పట్టుకొస్తున్నారు, మరి పృథ్వీ షాని ఆడిస్తారని అయితే నేను అనుకోను. కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తాడు రోహిత్ ఈజ్ లుకింగ్ గుడ్, అదైతే చెప్తాం. మనం అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా అదే అన్నాం. రోహిత్ శర్మ ఇంగ్లాండ్లో ఓపెనింగ్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ చేంజెస్ చేసుకున్నాడు గేమ్లో. నీకు కనిపిస్తుండే అది. నీకు ఆ 2 ఇన్నింగ్స్లలో తను రోహిత్ శర్మ మంచిగా ఆడాడు, 70-80 బాల్స్ ఆడి అవుట్ అయ్యాడు. కానీ ఒకవేళ ఆ అవుట్ కాకపోయింటే పక్క బిగ్ 100లే కొట్టేవాడు. సో ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో రోహిత్ శర్మ బాగానే ఆడతాడు అని మనం అనుకోవచ్చు. బట్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు తప్ప నాకు మిగతా వాళ్ళంతా నా కాన్ఫిడెన్స్ లేదు రాజు. అది అది మొత్తం చెప్తా. రహానే ఈజ్ ఆల్వేస్ ఇన్కన్సిస్టెంట్, మనం అది తెలుసు. అంటే ఇప్పుడు ప్యూర్గా ఆన్ ఎబిలిటీ చూసుకుంటే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ మూవింగ్ బాల్ అజింక్య రహానేనే. తను అందుకే తను ఎప్పుడు రికార్డ్ చూస్తే కూడా ఫారెన్ యావరేజ్, ఫారెన్ రికార్డ్స్ బెటర్ ఉంటాయి ఇండియాలో కంటే. సో టెక్నికల్లీ తనే బెస్ట్, తనే అంటే నంబర్స్ వైజ్ కూడా తనకు మంచి రికార్డ్ ఉందని క్లియర్గా ఉంది. బట్ మరి తను కన్సిస్టెన్సీ కీ కాబట్టి మరి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో తను ఎన్ని గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది క్వశ్చన్. అవును రాహుల్, చాలా ఛాలెంజింగ్ కండిషన్స్ ఎప్పుడు ఇప్పుడు ఇంగ్లాండ్, ఎస్పెషల్లీ నువ్వు చెప్పినట్టుగా అగెయిన్స్ట్ మూవింగ్ బాల్ అనేది హిస్టారికల్గా చూసుకున్నా సరే మన వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త బౌలర్కి ఎప్పుడు కూడా వికెట్లు సమర్పించుకోవడం ఒక ఆనవాయితీలాగా స్టార్ట్ అయింది. లాస్ట్ టైం శామ్ కరన్ని హీరో చేశారు. సో ఇప్పుడేమో మరి ఆలీ రాబిన్సన్ తను టెస్ట్ డౌట్ లేదు రాజు. కైల్ జేమిసన్కి ఎట్లా ఆడామో చూసాం కదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో. ఆలీ రాబిన్సన్ ఈజ్ అ జిరాక్స్ కాపీ, నేను అప్పుడు కూడా చెప్పాను. ఆలీ రాబిన్సన్ సేమ్ హైట్, సిమిలర్ బౌలింగ్ యాక్షన్, సిమిలర్ లెన్స్, సేమ్ నీకు కొద్దిగా స్వింగ్ చేస్తాడు, ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఎట్లయితే జేమిసన్ మనల్ని బాధ పెట్టాడో ఆలీ రాబిన్సన్ కూడా అదే చేస్తాడు. ఆల్రెడీ ఆలీ రాబిన్సన్ ఒక ట్రైలర్ చూపించాడు న్యూజిలాండ్ సిరీస్లో. సో అది ఒక మ్యాచ్ ఆడాడు, సెకండ్ మ్యాచ్ ఆడలేకపోయాడు బికాస్ ఆఫ్ దట్ సోషల్ మీడియా స్టోరీ వల్ల. సో నాకు తెలిసి ఇది మాత్రం పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఆలీ రాబిన్సన్కి. అండ్ హీఈస్ ద పర్ఫెక్ట్ బౌలర్ టు ట్రబుల్ ద ఇండియన్ బ్యాటింగ్ లైన్. ఇప్పుడు మనం క్రిస్ వోక్స్ లేడన్నాం కదా, క్రిస్ వోక్స్ కూడా అట్లాంటి బౌలరే. కానీ ఆలీ రాబిన్సన్, ఈ కైల్ జేమిసన్ వీళ్ళు క్రిస్ వోక్స్ కంటే బెటర్ వర్జన్స్ అనమాట, టాలర్ వర్జన్స్, ఇంకా డేంజరస్ వర్జన్స్. సో ఆలీ రాబిన్సన్కి మనం వికెట్లు ఇస్తామనేది గివెన్. చూద్దాం రాహుల్, నీ ప్రెడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. సో అంటే ఆలీ రాబిన్సన్ ఈ ఈ స్టేజ్లో క్రిస్ వోక్స్ కంటే బెటర్ వర్షన్ అని అయితే నేను నమ్మను. అంటే అఫ్ కోర్స్ హీ హ్యాస్ హిజ్ ఓన్ అడ్వాంటేజ్. అంటే ఆలీ రాబిన్సన్ మొన్నే స్టార్ట్ అయ్యాడు, డెఫినెట్లీ హీ హ్యాస్ ఇంక్రెడిబుల్ స్కిల్స్. బట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు తను. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఆపర్చునిటీ తనకి, ఎందుకంటే అన్ని హోమ్ కండిషన్స్ తనకి. అండ్ ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ పైన ఇప్పుడు ఎలాగో బెన్ స్టోక్స్ లేకపోయేసరికి తనకి ఆడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ ఇద్దరూ లేరు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కి. సో దానికి మినిమం 2 to 3 టెస్ట్ మ్యాచ్ల అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మరి ఆలీ రాబిన్సన్ తను ఏమాత్రం ప్రూవ్ చేసుకుంటాడో చూద్దాం మనం. సో ఆలీ రాబిన్సన్ కాకుండా బౌలింగ్ పరంగా ఇండియాకున్న ఇంకా బిగ్గెస్ట్ థ్రెట్స్ ఎవరెవరు ఉన్నారు రాహుల్? ఆండర్సన్ బ్రాడ్ ఆబ్వియస్గా వాళ్ళు. ఆండర్సన్ మొన్ననే 1000 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీసాడు. ఆ మ్యాచ్ చూస్తుండే అనమాట నేను, కెంట్తో ఆడుతున్నారు కూడా లాంకషైర్ వాళ్ళు. ఇట్లా డెడ్లీ అవుట్ స్వింగర్స్, అన్ని అవుట్ స్వింగర్స్తోనే అవుట్ చేశాడు. జనరల్గా ఇన్ స్వింగ్ కూడా వాడి నీకు అదేంటి వాబుల్ సీమ్ అది ఇది వాడు వికెట్లు తీస్తాడు. కానీ ఆ స్పెల్లో మొత్తం అవుట్ స్వింగ్తోనే వికెట్లు తీశాడు. అండ్ ఆయన ఇంకా ఎంత ఏజ్ వచ్చినా కానీ ఇప్పుడు అప్పుడు 2 years బ్యాక్ యాషెస్ టైంలో కొద్దిగా ఇంజరీస్ వచ్చినా కానీ ఆండర్సన్ ఇప్పుడు కూడా ఇంకా ఫిట్టే ఉన్నాడు. బ్రాడ్ అయితే లాస్ట్ 2-3 yearsలో అసలు బెస్ట్ ఆఫ్ హిస్ టైం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. తను ఇదివరకులా 8 వికెట్ హాల్స్ అవి ఇవి తీయకపోయినా కానీ ఇంత కన్సిస్టెంట్గా బ్రాడ్ ఐ థింక్ ఎప్పుడు లేడు, అంటే నంబర్స్ పరంగా. సో అది ఇద్దరు పెద్ద థ్రెడ్స్, ఆబ్వియస్గా అది డిఫాల్ట్ థ్రెడ్స్ వాళ్ళిద్దరు. అవును రాహుల్, స్టూవర్ట్ బ్రాడ్కి అది ట్రెంట్ బ్రిడ్జ్ అనేది హోమ్ గ్రౌండ్ తనకి. సో తను ఆల్రెడీ
2015 యాషెస్ టైంలో ఆస్ట్రేలియాని ఏ విధంగా తన 8 ఫర్ స్పెల్ తోటి ఏ విధంగా మట్టి కరిపించాడో అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే జేమ్స్ ఆండర్సన్ రీసెంట్ రికార్డ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిపోయే వెన్యూ ట్రెంట్ బ్రిడ్జ్లో జేమ్స్ ఆండర్సన్ రికార్డ్ బాగుంది. అంటే లాస్ట్ తను ఆడిన 3 టెస్ట్ మ్యాచెస్లో నాకు తెలిసి దాదాపు 15 వికెట్లు ఎన్నో తీశాడు. అందులో ఒకటో రెండో ఫైఫర్లు కూడా ఉన్నాయి. సో జేమ్స్ ఆండర్సన్ ఎప్పుడు కూడా హోమ్ కండిషన్స్లో తక్కువ అంచనా వేయలేము. అంటే మనం ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎపిసోడ్ ముందో దాని తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే జేమ్స్ ఆండర్సన్ స్వింగ్ పర్సెంటేజ్ అనేది గ్రాడ్యువల్గా రిడ్యూస్ అవుతూ వస్తుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. బట్ ఆన్ ద కాంట్రరీ ఒక ఏదైనా పాజిటివ్ సైన్ ఉంది ఇంగ్లాండ్కి అని అంటే ఇప్పుడు ఈ శామ్ కరన్ లాంటి బౌలర్స్ ఉండడం అనేది ఒక బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే శామ్ కర్న్ ఆల్రెడీ లాస్ట్ టైమ్ మన వాళ్ళు ఆ మూవింగ్ బాల్ ఆడేటప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతారనేది చాలా క్లియర్ కట్గా తను వేసే నాట్ టూ మచ్ పేస్. శామ్ కర్న్ వేసేదంతా మోస్ట్లీ మిడ్ 120s నుంచి 130s మధ్యలో ఉంటుంది. కానీ మూవింగ్ బాల్ తోటి మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు, ఇంకా ఆబ్వియస్ వీక్నెస్లు ఇంకా ఉన్నాయి అని లాస్ట్ సిరీస్లో ప్రూవ్ చేశాడు. సో శామ్ కరన్ కూడా ఒక మంచి ఎక్స్ ఫ్యాక్టర్. ఎందుకంటే తనకి శామ్ కరన్ బ్యాటింగ్ ఎబిలిటీస్ గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో బెన్ స్టోక్స్ మిస్ అవుతున్నాడు కరెక్టే, కానీ శామ్ కరన్ లాంటి ప్లేయర్స్ని మాత్రం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. బట్ ఇండియా పరంగా జనరల్గా ఇట్లాంటి పెద్ద పెద్ద టూర్స్లో ఎస్పెషల్లీ మన వాళ్ళు ఇప్పటికే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి ఇంగ్లాండ్లో ఉన్నారు. సో డూ యూ థింక్ ఆల్ ఫాస్ట్ బౌలర్స్ కెన్ సస్టైన్ ఆల్ ఫైవ్ టెస్ట్ మ్యాచెస్? డౌటే రాదు. ఎందుకంటే చూసాం మనం ఇషాంత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎట్లయితే సెకండ్ ఇన్నింగ్స్‌కి వచ్చేటప్పటికి అలసిపోయాడో, దాన్ని బట్టి అర్థమైంది మనకంటే కష్టమే నీకు ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్ అందరం ఆడడం కష్టమే. అందుకే మంచి బెంచ్ స్ట్రెంతే ఉందక్కడ నీకు. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాకు తెలిసి షమి, ఇషాంత్, బుమ్రా స్టార్ట్ అయితారు. మరి ఇండియా వాళ్ళు ఫోర్త్ సీమర్ ఆడిస్తారా లేదా అన్నది అదొక పెద్ద క్వెషన్ మరి. 5 బౌలింగ్ ఆప్షన్స్‌తో వెళ్తామా? లేకపోతే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ ఆడిస్తామా విహారీ రూపంలో అనేది మనం చూడాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఒక ఇండికేషన్ అంటే మన బ్యాటింగ్ సరిపోదని అర్థమైందక్కడ. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ ఆడించుకుంటేనే బెటరు. మనం ఇద్దరు ఆల్‌రౌండర్స్‌తో వెళ్ళాం మనం. జడేజా ఇంకా అశ్విన్‌తో పోయాము. వాళ్ళిద్దరిలో ఒకళ్ళ బదులు మరి విహారీని ఆడిస్తారా? లేకపోతే మరి మరి సిరాజ్‌ని ఆడిస్తారా అనేది క్వెషన్ మరి. అవును రాహుల్. ముందుగా ఇండియా స్క్వాడ్ గురించి మాట్లాడే ముందు ఒక ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఇంజురీ అప్డేట్స్ చెప్పాలి. అంటే వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్ అండ్ శుభ్మన్ గిల్. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఇంజురీస్ కారణంగా ఇంటికి పంపించేశారు. సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి రీప్లేస్మెంట్గానే సూర్యకుమార్ యాదవ్ అండ్ పృథ్వీ షా ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్రెడీ నాకు తెలిసి మనం మాట్లాడుకుంటుండగా ఈ పాటికి ఇంగ్లాండ్లో ల్యాండ్ అయి ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళిద్దరికీ కూడా సూర్యకుమార్ యాదవ్ అండ్ పృథ్వీ షాకి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడే అవకాశం లేదనమాట. ఎందుకంటే వాళ్ళిప్పుడు అక్కడ 14 డే క్వారంటైన్ పీరియడ్ అది ఫాలో అవ్వాలి. సో ఆ 14 డేస్ కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర సెకండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే దగ్గరలో ఉంటుంది. సో ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా ఎస్పెషల్లీ ఓపెనింగ్ స్లాట్లో పృథ్వీ షాని ట్రై చేసే సాహసం మనోళ్ళు చేయరని అనుకుంటున్నా. సో ఇట్ ఈస్ సేఫ్ టు సే దట్ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో అట్‌లీస్ట్ సెలక్షన్‌కి కూడా ఎలిజిబుల్ కారు. బోత్ పృథ్వీ షా అండ్ సూర్యకుమార్ యాదవ్. వాళ్ళిద్దరిని కూడా శ్రీలంక నుంచి ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని యూకే పంపడం జరిగింది. జనరల్‌గా ఇప్పుడు శ్రీలంక కూడా రెడ్ లిస్ట్ కంట్రీలో ఉంది. కాకపోతే వాళ్ళకేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన వింబుల్డన్ అండ్ అలాగే యూరో టోర్నమెంట్స్‌లో ఆహ్, ఇంగ్లాండ్ వాళ్ళు ఒక స్పెషల్ వీసా అనేది ప్రొవైడ్ చేశారు. అంటే ఇట్లా ప్లేయర్స్‌ని ఎవరైనా ఇంజ్యూరీస్ కారణంగా గానీ, లేదు అటు నుంచి ఇటు ట్రావెల్ చేయాల్సొస్తే గనక ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశారు. సో, ఆ కోటాలో సూర్యకుమార్ యాదవ్ అండ్ పృథ్వీ షాని పంపించడం జరిగిందనమాట. ఈ రిషబ్ పంత్ తనకి 2 నెగెటివ్ టెస్ట్‌లు పీసీఆర్‌లో 2 నెగెటివ్ టెస్ట్‌లు రావడంతో తను టీమ్‌లో జాయిన్ అయ్యాడు. సో, మన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ట్రెంట్ బ్రిడ్జ్ వెన్యూకి వెళ్ళిపోయి ఉంటారు. సో, మన లాస్ట్ టైమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ టైమ్ 2018లో మనం టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు మనం గెలిచిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో. సో, ఆ లక్క కలిసొస్తదంటావా మరి ఈసారి? అంతా అప్పుడు ఆ టెస్ట్ మ్యాచ్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా మరి. తను మరి రిథమ్ ఇంకా 100% ఉన్నట్టు అనిపియలేదు. అట్‌లీస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్. బాగేసాడు బౌలింగ్ అప్పుడు. కానీ తను ఎట్లయితే నీకు ఔట్ స్వింగ్ బౌ బౌ బౌలింగ్ ఎట్లయితే ఏసాడో అప్పుడు పోయినసారి ఇంగ్లాండ్ ఎళ్ళినప్పుడు మనం. అప్పుడే ఒక ఫేమస్ డిస్మిసల్ కీటన్ జెన్నింగ్స్‌ని ఔట్ చేస్తాడు నీకు. ఔట్ స్వింగర్ టు రైట్ హ్యాండర్, ఇన్ స్వింగర్ టు లెఫ్ట్ హ్యాండర్ అనమాట.
అప్పటి వరకు అసలు బుమ్రా అట్లా అట్లా అవుట్ స్వింగ్ వేయగలడని ఎవరికి తెలీదు. అది అట్లాంటి రిథమ్‌లో ఇప్పుడు మళ్ళీ అది డిస్కవర్ చేయగలిగాడంటే బుమ్రా, దెన్ ఐ థింక్ మనం గెలవచ్చు. సో, ఆ లక్ కలిసి రావాలి అంటే అది జరగాలి. అది జరిగితే మనం అప్పుడు ఛాన్స్ ఉంటుంది మనకి. అంటే బౌలింగ్ మంచిగేస్తే మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువనే రాజు. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ వీకే ఉంది. బెన్ స్టోక్స్ లేకుండా వాళ్ళ మిడిల్ ఆర్డర్ అసలు రూట్ తప్పితే నీకు ఆలీ పోప్ మంచి ప్లేయరే గానీ నీకు ఇంకా ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్, ఇన్‌కన్సిస్టెంట్ కొద్దిగా. నీకు ఈ డాన్ లారెన్స్‌లు వీళ్ళందరూ గూడా నీకు అంత మంచి రికార్డులేం లేవు నీకు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎప్పటినుంచో 4, 5 ఇయర్స్ నుంచి వాళ్ళు సరిగ్గా ఆడట్లే. ఏదో నీకు బెన్ స్టోక్స్ కొన్ని మ్యాచ్‌ల్లో స్పెషల్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చి మిడిల్ ఆర్డర్‌లో పెద్ద పెద్ద స్కోర్‌లు కొట్టి నీకు గెలిపియడం. అలా నీకు లోవర్ ఆర్డర్ కొన్ని రన్స్ చేసి తర్వాత బౌలింగ్ ఏసి ఏదో ఒకటి చేసి గెలవడం తప్ప వాళ్ళు బ్యాటింగ్ పరంగా దే ఆర్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ సైడ్స్. సో, వీటన్నిటి మీద 100 ప్రభావం ఎంతో కొంత ఉన్నది అని అనుకోవచ్చంటావా? ఆ డిస్కషన్ మళ్ళా పెట్టుకోవచ్చా? ఏమంటే 100 ప్రభావం అంటే అంటే 100 స్క్వాడ్ అంటే లాంటి 100 లాంటి ఫార్మాట్స్ అవ్వచ్చు. లేదు వైట్ వైట్ బాల్ క్రికెట్ పైన కొంచెం ఎక్స్‌ట్రా ఫోకస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎంతో కొంత కారణం అయ్యుండొచ్చు అనుకుంటున్నావా? డెఫినెట్‌గా. ఎట్లయితే నీకు అప్పుడు 'ట్రెవర్ బేలిస్' కింద వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం స్టైల్ మార్చారు గదా! అప్పుడు వాళ్ళు వైట్ బాల్ క్రికెట్‌లో ఇంప్రూవ్ అయ్యారు గానీ, రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం కంప్లీట్‌గా డైగ్రెస్ అయ్యారు వాళ్ళు. సో, హ్మ్. దానికి కారణం ఇదే ఈ ఓవర్ అటాకింగ్ అప్రోచ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో పనికిరాదన్న విషయం అందరికీ తెలుసు గానీ, వాళ్ళెందుకో 'ట్రెవర్ బేలిస్' కోచింగ్ సెటప్ బాగా నమ్మింది. ఇట్లా లెట్స్ గో హార్డ్ అని జెప్పి, జేసన్ రాయ్ చేత ఓపెనింగ్ జేపియడము. అలెక్స్ సేల్స్‌ని గూడా వాళ్ళే అప్పుడే ఆడిచ్చారు. నీకు ట్రెవర్ బెల్లిస్ వాళ్ళే ఆడిచ్చారు. సో, అది ఇప్పుడు వర్కౌట్ కావట్లే అని రియలైజ్ అయ్యి ఇప్పుడు అప్రోచ్ మారుస్తున్నారు. ఇప్పుడు డామ్ సిబ్లీ వీళ్ళందరూ అంటే ట్రెడిషనల్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. అంటే మన ట్రావెర్ బెల్లీస్ ఆస్ట్రేలియా నుంచొచ్చి పాపం ఈ మాథ్యూ హేడెన్ లాంటి ఓపెనర్స్‌ని తయారు చేద్దాం అనుకునుంటాడు. కానీ మాథ్యూ హేడెన్‌లా అవ్వాలంటే నీకు అటాకింగ్ గేమ్ ఎంత బావుండాలి, డిఫెన్సివ్ గేమ్ కూడా అంతే బావుండాలి. సో, ప్రాబబ్లీ జేసన్ రాయ్, అలెక్స్ సేల్స్ వీళ్ళందరూ ఆ కోవకి చెందిన వాళ్ళు కాదనుకుంటా. ఎనీవే మనం టాపిక్ నుంచి డీవియేట్ అయిపోయే ముందే మనం అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిపోయే వెన్యూ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. సో, ట్రెంట్ బ్రిడ్జ్ ఆల్రెడీ మనం చెప్పేసాం అది స్టువర్ట్ బ్రాడ్ హోమ్ వెన్యూ అని. కానీ ఒక్క విషయం అయితే ఏమర్థమవుతుందంటే రాహుల్ రీసెంట్ రికార్డ్స్ ఇక్కడ గమనించుకుంటే గనక లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్‌లో ఇండియా లాస్ట్ టైమ్ 2018లో ఆడినప్పుడు 203 రన్ మార్జిన్‌తో గెలిచింది. అండ్ అలాగే అంతకుముందు సౌత్ ఆఫ్రికా 2017లో ఆడినప్పుడు 340 రన్స్ మార్జిన్‌తో గెలిచింది. అండ్ అలాగే అంతకుముందు 2015 యాషెస్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు ఇన్నింగ్స్ అండ్ 78 రన్స్. సో, ఈ 3 చూసుకుంటే హ్యూజ్ డిఫీట్స్ అనమాట. అంటే నాట్ ఈవెన్ ఏదో దగ్గర వరకు వచ్చి ఓడిపోయిన దాఖలాలు కూడా లేవు. చూసుకుంటే 340, 200 ఇన్నింగ్స్ విక్టరీ అంటే అన్నీ పెద్ద పెద్ద విక్టరీలే. సో, ఒక్కటైతే గ్యారంటీ మనకు రిజల్ట్ అయితే రాబోతుంది. వెదర్ కూడా కొంచెం ప్లెజెంట్‌గానే కనబడుతుంది ఇప్పటికైతే. సో, రిజల్ట్ అయితే రాబోతుంది. అండ్ అలాగే 2018లో ఇండియాకి బాగా కలిసొచ్చిన వెన్యూ. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే అసలు ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ట్రెంట్ బ్రిడ్జ్ ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా సీమర్స్‌కి బాగా అనుకూలించే వెన్యూగా చాలా ఫేమస్ ఇది. సో, ఈ పర్టిక్యులర్ టెస్ట్ మ్యాచ్‌లో నువ్వు టాప్ ఆర్డర్ నుంచి గాని, లేదు లోవర్ ఆర్డర్ నుంచి గాని అసలు ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌ని డామినేట్ చేయాలంటే వాట్ డు యూ థింక్ ఈస్ ఎ సేఫ్ స్కోర్? ఎస్పెషల్లీ రీసెంట్ హిస్టరీని గమనించుకుంటే. ఇంగ్లాండ్‌లో ఒక అడ్వాంటేజ్ ఏందంటే, నువ్వు 300 కొట్టావంటే నువ్వు ఏదో ఒకటి నువ్వు ఆడొచ్చు. ఎందుకంటే నీకు కాన్స్టెంట్‌గా నీకు మూవ్‌మెంట్ ఉంటది. నీకు బౌలర్స్‌కి అది ఇది ఉంటది కాబట్టి. 300 కొడితే కైండ్ ఆఫ్ యూ ఆర్ నువ్వు మ్యాచ్‌లో ఉన్నావు. ఇంకా నువ్వు ఈ మ్యాచ్‌ని గెలిచే ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. సో, 350 ప్లస్ కొట్టామంటే మనం అంటే డామినేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా రాజు. సో, 350 ప్లస్ మనం కొట్టామనుకో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. దెన్ ఐ థింక్ అక్కడి నుంచి మనం అంటే బౌలింగ్ ఒళ్ళి దగ్గర పెట్టుకొనేసి నీట్‌గా అంటే అంటే లూజ్‌గా బౌలింగ్ ఏసి రన్స్ ఇవ్వకుండా ఉండి మ్యాచ్‌ని హ్యాండిల్ చేస్తే ఐ థింక్ ఛాన్సెస్ బానే ఉంటాయి. అండ్ నువ్వు అన్నావు గదా! ఇప్పుడు 'హార్దిక్ పాండ్యా' ఫైఫర్ తీసేటప్పుడు అదేంటి 'మైకెల్ హోల్డింగ్‌కి' ఒక కఠినమైన జవాబు ఇచ్చాడన్నమాట అప్పుడు. మైకెల్ హోల్డింగ్ ఏంది 'హార్దిక్ పాండ్యా కపిల్ దేవ్ అంటున్నారు వాడిని ఏంది వాడు ఏదో వచ్చేసి స్పైక్స్ ఏసుకొని వచ్చేసి బౌలింగ్ ఏస్తే కపిల్ దేవ్ అయిపోతాడా?' అన్నట్టు మాట్లాడాడు. చూస్తే చివరికి కపిల్ దేవ్ లానే బౌలింగ్ ఏసి అవుట్ స్వింగర్స్‌తో భలే బౌలింగ్ ఏసాడప్పుడు. సో, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకపోవడం ఇంగ్లాండ్‌లో అనేది చాలా పెద్ద దెబ్బ. మరి దానికి మరి రోహిత్ శర్మ బౌలింగ్ ఏస్తున్నాడు తెలుసా రాజు నెట్స్‌లో? ఎప్పుడు అంటే ఇంగ్లాండ్‌లో ఈ హిస్టారికల్‌గా ఈ టైప్ ఆఫ్ బౌలింగ్ ఎవరైతే ఇరిటేటింగ్ పేస్ అంటారనమాట. 110 నుంచి 130 మధ్యలో బాక్స్‌లో ఏసే
పేస్ ఆడడం చాలా కష్టమని చెప్తారు. ఎందుకంటే స్వింగ్ వాళ్ళకే ఎక్కువ లభిస్తది. అంటే ఔట్ అండ్ ఔట్ పేస్ బౌలర్‌ల కంటే ఈ 110s, 120 చేసే వాళ్ళకే ఎక్కువ స్వింగ్ లభిస్తదని చెప్తూ ఉంటారండి. ఆళ్ళు మనకి ఇంగ్లాండ్‌లోనే శామ్ కరన్ ఉన్నాడు. శామ్ కరన్ ఈస్ నాట్ అన్ ఔట్ అండ్ ఔట్ పేస్ బౌలర్. తనేసేది జస్ట్ డీసెంట్ పేస్ ఏస్తాడు. కానీ మరి మన ఇండియా తరపు నుంచి మనం బౌలర్స్ ఒకసారి లైనప్ చూసుకుంటే ఉన్న 5 టెస్ట్ మ్యాచెస్‌కి గూడా మనకి మొహమ్మద్ షమి ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు, ఉమేష్ యాదవ్ ఉన్నాడు అండ్ అలాగే మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. అంటే కన్సిడర్ ఇంకా బ్యాకప్ అయినా, మెయిన్ ఆడే ముగ్గురైనా, ఈ నలుగురైనా ఎవరినైనా తీసుకున్నా సరే, మనకి ఎవరు ఉన్నారు ఔట్ అండ్ ఔట్ స్వింగ్ బౌలర్స్ ఇండియాలో ఎవరన్నది గమనించుకుంటే, మేబీ ఫస్ట్ నాకు స్ట్రైక్ అయ్యే నేమ్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్. అంటే జస్ప్రీత్ బుమ్రా కూడా స్వింగ్ ఏస్తాడు. కానీ తను కూడా ఎక్కువ మొహమ్మద్ షమీలా కొంచెం సీమ్ మూవ్‌మెంట్ పైన రిలై అయ్యే బౌలర్ అని నాకు ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే మోర్ ఆఫ్ హిట్ ద డెక్ కైండ్ ఆఫ్ స్టైల్ ఏస్తాడు బౌలింగ్ ఎక్కువ. అండ్ స్వింగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తనకి వెయ్యాలనుకుంటే కొంచెం కండిషన్స్ కొద్దిగా గనక ఫేవరబుల్‌గా మారితే 1, 2 అద్భుతమైన స్వింగింగ్ స్పెల్స్ ఏస్తాడు. కానీ మోర్ ఆఫ్ ఏ సీమ్ సీమ్ మూవ్‌మెంట్ పైన రిలై అయ్యే బౌలర్‌గా చూస్తాను నేను ఇప్పటికి జస్ప్రీత్ బుమ్రాని. సో, మొహమ్మద్ సిరాజ్‌కైతే డెఫినెట్‌లీ ఐ థింక్ హి ఈస్ వన్ ఆఫ్ ఇప్పుడున్న లైనప్‌లో బాగా స్వింగ్ ఏయగలడని అనుకుంటున్నా. మరి ఉమేష్ యాదవ్ ఏమో తను ఇప్పటికే తనకి అంటే ఎక్కువ గేమ్ టైమ్ అనేది ఎక్కువ లభించలేదు. సో, తన ఫార్మ్ ఎలా ఉండబోతుంది బౌలింగ్ పరంగా అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ ఉంది. సో, ముందుగా అసలు మనం ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ని కట్టడి చేయాలంటే మనకున్న బౌలింగ్ స్ట్రెంత్ ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న ఈ పేస్ డిపార్ట్‌మెంట్ ఎస్పెషల్లీ సరిపోద్దనుకుంటున్నావా? ఠాకూర్ యాక్చువల్‌గా స్వింగ్ బౌలరే కొద్దిగా కంపేర్ చేస్తే. ఇప్పుడున్న బౌలర్స్ చూసుకుంటే తను అంటే ఇప్పుడు మామూలుగా తను వన్ డేస్‌లో ఎక్కువ చూసాం. టెస్ట్ మ్యాచెస్‌లో ఓన్లీ ఆస్ట్రేలియాలో చూసాం గానీ, ఆస్ట్రేలియాలో ఎట్లాగో స్వింగ్ ఉండదు. కానీ తనకు కొంచెం నేచురల్ అవుట్ స్వింగర్ ఉంటది గమనిస్తే మనం ఠాకూర్. బట్ ఔట్ అండ్ ఔట్ స్వింగ్ బౌలర్ అసలు ఎవరు కాదు. సిరాజ్ కూడా టెక్నికల్లీ కాదు. తను స్క్రాంబుల్ సీమ్‌తో ఏస్తాడు అట్లిట్లా. ఇషాంత్ శర్మ పర్ఫెక్ట్ మిక్స్ నన్నడిగితే. అంటే తను ఇంగ్లాండ్ ఎళ్లి ఎట్లయితే అప్పుడు ససెక్స్‌కి ఆడుతూ నేర్చుకున్నాడో, తను అంటే బెస్ట్‌గా నువ్వు కండిషన్స్‌ని ఎవరు యూజ్ చేసుకోగలరు స్వింగ్ అండ్ సీమ్ పరంగా అంటే ఇషాంత్ శర్మ నన్నడిగితే. బట్ తను మరి 100% ఫిట్‌నెస్‌తో ఉన్నాడా మ్యాచ్ ప్రాక్టీస్‌తో అనేదే డౌట్ మనకంతా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అదే ఇందాక నేను అన్నట్టే తను మరి ఫుల్ ఫిట్‌నెస్‌తో లేడు. మనం పేస్ గురించి చాలానే డిస్కస్ చేసాం రాహుల్. మెయిన్ ఇప్పుడు మనకున్న స్పిన్ కాంబినేషన్ బోత్ అశ్విన్ అండ్ జడేజా. సో, వీళ్ళిద్దరి రోల్ ఎలా ఉండబోతుంది ఈ టెస్ట్ సిరీస్‌లో? అంటే ఎస్పెషల్లీ జడేజా ఇప్పుడు మనకు మోర్ ఆఫ్ ఆల్ రౌండర్‌లా చూస్తున్నాం. ఒకప్పుడేంటంటే జస్ట్ బౌలర్ హూ కెన్ బ్యాట్ లాగా ఉండేది టెస్ట్ క్రికెట్‌లో. బట్ ఇప్పుడు జడేజా కంప్లీట్‌లీ ఒక సాలిడ్ రిలయబుల్ ఆల్ రౌండర్‌లా మారిపోయాడు టెస్ట్ క్రికెట్‌లో కూడా. సో, జడేజా అండ్ అశ్విన్ రోలు ఎంత కీలకం కాబోతున్నాయి ఈ 5 టెస్ట్ మ్యాచెస్‌లో? నాకు తెలిసి అంటే ఇప్పుడు స్పిన్ ఒక్కొక్క స్పిన్నరే ఉండాలి రాజు టీమ్‌లోకి. రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వి సీ జడేజా యాస్ అన్ ఆల్ రౌండర్ ఆర్ నాట్. అంటే 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో నీకు జడేజా ఆడితే అశ్విన్ ఆడడు. అశ్విన్ ఆడితే జడేజా ఆడడు. నీకు కానీ అక్కడ కండిషన్స్‌ని అట్లా ఎవరు బాగా యూజ్ చేసుకోగలరంటే అశ్విన్ ఇనఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మొన్న పోయి సడెన్‌గా సర్రేకు కౌంటీ మ్యాచ్ కూడా ఆడాడు. బ్రహ్మాండంగా బౌలింగ్ ఏసాడు. మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో కూడా చూసాం. అశ్వినే బాగా ఏసాడు బౌలింగ్. అశ్విన్ స్టార్ట్ అయితాడు. అశ్విన్‌కి మళ్ళీ రెప్యుటేషన్ ఉందిగా ఇంజ్యూరీస్‌ది. ఇంజ్యూర్ అయితే తన ప్లేస్ జడేజా వస్తాడు గానీ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఆడరు. అండ్ ఫస్ట్ చాయిస్ నా దృష్టిలో అశ్వినే. అశ్విన్ ఇస్ ద బెటర్ బౌలర్. ఓకే రాహుల్. ఇండియా గురించి చాలానే మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ మనం మెయిన్ అంటే ఆబ్వియస్ పాయింట్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో మనకంటే బాగా మన లిసనర్స్‌కే తెలుసు. సో, మనం ఎక్స్‌ట్రాగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, 5 టెస్ట్ మ్యాచెస్ ఫస్ట్ వచ్చేసి ట్రెంట్ బ్రిడ్జ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లార్డ్స్ లండన్‌లో, థర్డ్ వన్ హెడింగ్లీ అట్ యార్క్షైర్ లీడ్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కియా ఓవల్ సర్రే లండన్‌లో అండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఒక కియా ఓవల్‌ని పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ కూడా కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ లాగే అనిపిస్తున్నాయి నాకైతే. ఓవర్‌లో ఎట్లాగో మ్యాచ్ డ్రా అయితదిగా. అల్టిమేట్‌గా అవ్వాల్సిందే. అక్కడ ఓడిపోతే గనక నిజంగా సిగ్గుచేటది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది ఫ్లాటెస్ట్ సర్ఫేసెస్ టు ప్లే రెడ్ బాల్ ఆర్ వైట్ బాల్ వాటెవర్ ద ఫార్మాట్ ఈస్. సో, నేనైతే స్కోర్ లైన్ ఎందుకో ఇండియా వాళ్ళు కనీసం మినిమమ్ 2 అన్నా గెలుస్తారేమో అని బలమైన ధీమా ఉంది. సో, మరి అది నిజం కాబోతుందో లేదు మనోళ్ళు కలని కలలాగే మిగిల్చేస్తారో చూద్దాము. యాహ్! 2 గెలిస్తే మనం 2 సమర్పించుకుంటామేమో అనిపిస్తుంది. అంటే
ఎందుకో ఆ మూవింగ్ బాల్ మనం అంత అన్ని మ్యాచెస్ బాగా ఆడుతా ఉంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఎక్సెప్షనల్ సిరీస్ చేసాడనుకో. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లాగా ఆడారనుకో సీరీస్ అంతా. అప్పుడు దెన్ ఐ థింక్ అప్పుడు మనం గెలుస్తాం. అంటే మేబీ. కానీ అలా ఇద్దరు కలిసి ప్రతి మ్యాచ్ ఆడడం అనేది క్వెషన్. సో, కేఎల్ రాహుల్‌కి మరి ఇది మళ్ళీ ఒక సువర్ణమైన అవకాశం ఇది. తన అగ్ని పరీక్ష అంటావా? అగ్ని పరీక్ష. మంచి ఫామ్‌లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు మరి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో 100 కొట్టాడు. సో, తనకి ఎన్ని సార్లు టెస్ట్ మ్యాచ్‌కి పనికిరాడు అని చెప్పి పక్కకు తోస్తారో మళ్ళీ ఎట్లనో అట్లా ఛాన్స్ వస్తది. సో, ఇది బెస్ట్ ఆపర్చునిటీ 5 టెస్ట్ మ్యాచ్ సీరీస్. మోస్ట్ ఛాలెంజింగ్ కండిషన్. మరి తను ఒకవేళ తను ఒక 2 సెంచరీలు కొట్టాడనుకో, ఒక్క సెంచరీ కొట్టి నీకు మిగతా మ్యాచెస్‌లో కొంచెం మినిమమ్ ఒక మంచి స్కోర్స్ కొట్టాడనుకో, సడెన్‌గా మయాంక్ అగర్వాల్ ఇక మళ్ళీ ఇండియా క్యాప్ ఏసుకోడు. సో, అదొక సాడ్ థింగ్. నాకు మయాంక్ అగర్వాల్ ఇష్టం ఎంత గానీ ఫన్నీ కదా! ఎందుకంటే మయాంక్ అగర్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఆర్ లైక్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఆన్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్‌లో కూడా వాళ్ళిద్దరూ చాలా ఇంకా ఆహ్, చాలా క్లోజ్ బడ్డీస్ అనమాట. సో, ఇప్పుడు చూడు ఒకళ్ళు బాగా ఆడితే ఒకళ్ళకి ప్లేస్ ఉండదు టీమ్‌లో. సో, నిజంగా స్పోర్ట్‌ని కొన్నిసార్లు క్రికెట్ ఈస్ ఎ క్రూయల్ గేమ్ అది ఇది అని వాడుతా ఉంటారు కదా! సో, అలాంటివన్నీ వాడినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ గుర్తెచ్చుకుంటే అసలు ఎందుకు ఇట్లాంటివన్నీ పుట్టుకొస్తాయి, ఎక్కడెక్కడి నుంచి లైన్స్ వస్తాయనే దానికి మనకి ఆన్సర్ కనపడుతుంది. విహారీ ద ట్రావెలర్‌కి ఛాన్స్ వస్తే బావుంటది అనుకుంటున్నా. ఏంటి 'విహారీ ద ట్రావెలర్' అనేస్తున్నావేంటి? నీకు అసలే అప్పుడొచ్చేది గదా! 'విహారీ ద ట్రావెలర్' మా టీవీలో. ఆహ్, అసలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్ట్ చేసావు డాట్స్‌ని. నేనే అసలే అందుకోలేకపోయాను. ఎనీవేస్ మనం టీమ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడే ముందు ఇంగ్లాండ్‌లో ఉన్న కొన్ని ఆబ్వియస్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇండియాకి అసలు ఏంటి టెస్ట్ మ్యాచ్ ఫ్యూచర్ పరంగా ఇమ్మీడియేట్‌గా అయితే ఏం లేదు. ఓకే. దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ సీరీస్. ఎస్పెషల్లీ 5 టెస్ట్ మ్యాచ్ సీరీస్ అండ్ దట్ టూ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఇంగ్లాండ్‌తో అంటే మన వాళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా చూస్తారు, ఫాలో అవుతారు అండ్ ఓకే. అంటే డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నా, ఏమున్నా రికార్డులు ఎలా ఉన్నా సరే, పెద్దగా అసలేంటి ఈ అంతిమంగా ఈ టెస్ట్ సిరీస్ ద్వారా ఇండియా గెయిన్ చేసుకునే మేజర్ పాజిటివ్స్ అయితే పెద్దగా ఏముండవు. ఎందుకంటే మనకి అంటే ఈ ఇమ్మీడియేట్‌గా ఈ సీరీస్ గెలిస్తే మనం గ్రేటెస్ట్ టెస్ట్ మ్యాచ్ సైడ్ ఆఫ్ దిస్ డేకేడ్ అని జెప్పుకోవచ్చు మనం. అయిపోతది. అండ్ అలాగే విరాట్ కోహ్లీకి కూడా పాపం చాలా మానని గాయాలు చాలా ఉన్నాయన్నమాట తనకి. సో, అవి కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే మెయిన్‌గా ఇంకా సెంచరీ లేదు అనే ఒక పీడకల వెంటాడుతుంది. అండ్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు కూడా కోహ్లీ కెప్టెన్సీ పైన చాలా విమర్శలొచ్చినియి. సో, ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఒక విధంగా ఆ రకమైనటువంటి క్రిటిసిజమ్‌కి, ఆ రకమైనటువంటి క్రిటిక్స్ అందరికి కొంచెం ఆన్సర్ చెప్పినట్టు అనుకోవచ్చు. బట్ ఇంగ్లాండ్ హావ్ ఎ హై స్టేక్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి యాషెస్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు అందరిలాగే టీ20 వరల్డ్ కప్ కూడా వాళ్ళు ఎక్కువ కొంచెం అంటే మల్టీ ఫార్మాట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం స్పాట్‌లైట్ ఉంటదండి. ఎస్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్స్ పైన గాని వీళ్ళంతా గూడా. సో, వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ టెస్ట్ సీరీస్ నుంచి మెయిన్ టేక్ అవేస్ ఏంటంటే వాళ్ళ యాషెస్‌కి కొంతమంది ప్లేయర్స్‌ని వాళ్ళు ఆల్రెడీ మార్క్ చేసుకున్నారు. ఓకే. వీడు పక్కాగా యాషెస్‌లో ఉంటాడని. కానీ దాదాపు 6-7 స్పాట్స్ ఇంకా వేకెంట్‌గున్నాయి. యాషెస్‌కి ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ఇంగ్లాండ్‌లోంచి. సో, సాధారణంగా యాషెస్ ఇంకా కొన్ని 6, 7 మంత్స్ టైమ్‌లో ఉందంటే, బేసిక్‌గా ఒక సాలిడ్ 15 రెడీగా ఉండాలి యాక్చువల్లీ. అంటే అట్లా అంటే వాళ్ళ ట్రెడిషన్ చూసుకుంటే అంత స్ట్రాంగ్‌గా టీమ్స్ ఉండాలని కోరుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇంగ్లాండ్ రెడ్ బాల్ క్రికెట్ అనేది కంప్లీట్‌లీ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తుంది. వాళ్ళ వైట్ బాల్ క్రికెట్‌కి రీసెంట్ ఫ్యూ అసలు ఇయర్స్‌గా చూసుకుంటే. బెన్ ఫోక్స్‌ని అసలెందుకు పీకారసలు మళ్ళీ? లేదు. బెన్ ఫోక్స్‌కి యాక్చువల్లీ ఇంజ్యూరీ అయింది. నాకు ఓకే. తెలిసి ఓకే. అతను యాషెస్‌కి ఉంటాడు. డెఫినైట్‌లీ ఉంటాడు. ఎందుకంటే హి ఈస్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ వికెట్ కీపర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాటింగ్ రికార్డ్స్. హి ఈస్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ కీపర్స్ గోయింగ్ అరౌండ్ ఇంగ్లాండ్. కేఎల్ రాహుల్, ఇంకా బేర్‌స్టో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అసలు చూసుకుంటే వాళ్ళ కెరియర్ గ్రాఫ్. కెరియర్ గ్రాఫ్ ఇయన్నీ చూసుకున్నా అసలు ఇంగ్లాండ్ పరంగా మెయిన్ ఏంటంటే రాహుల్ ఇక్కడ ఎప్పుడు కూడా టాప్ 4లో అట్‌లీస్ట్ ముగ్గురైనా ఒక ఉన్నారు. ఇంక వీళ్ళకి ప్లేస్ కన్ఫర్మ్ అనుంటే గనక కొంచెం వాళ్ళకి హోప్స్ ఉండేవి. కానీ ఇక్కడ టాప్ 3 చూసుకుంటే డామ్ సిబ్లీ, రారీ బర్న్స్ అండ్ జాక్ క్రాలీ అంటే ప్రస్తుతం ఇప్పటికి అంటే మేబీ హసీబ్ హమీద్‌ని ట్రై చేస్తారా? ఆ కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయనేది మనం హసీబ్ డ్యూరింగ్ ద హమీద్‌ని చూసారా మొన్న ఏంది అట్లా మారిపోయాడు? మంచిగా అదేంటి 'ప్రియురాగాలు' సినిమాలో కుసులులాగా ఉండేవాడు. అసలు సడెన్‌గా ఇప్పుడు చూస్తే కొంచెం వేరేగా ఉన్నాడు. హసీఫ్ హమీద్ చాలా అతను ఎప్పుడైతే టెస్ట్ డెబ్యూ చేశాడో తర్వాత లాంక్‌షైర్‌కి ఆడుతూ స్ట్రగుల్ అయ్యాడు. తర్వాత నాటింగ్‌హామ్‌షైర్‌కి మారాడు. అసలు తన లాస్ట్ 3, 4 ఇయర్స్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే తను ఫస్ట్ ముంబైలో ఆడే ఆ టెస్ట్ మ్యాచ్‌లోనే ఇండియాతో బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్
తర్వాత తన కెరియర్ కొంచెం డిప్ అయింది. అసలు చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. హైస్ అండ్ లోస్ అన్నీ చూసాడు. కానీ ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే ఇప్పటికి ఉన్న తన చిన్న కెరియర్‌లోనే తను హైస్ అండ్ లోస్ 2 చూసాడు కాబట్టి మేబీ హోప్‌ఫుల్లీ హీల్ బికమ్ వన్ సాలిడ్ బ్యాట్స్‌మన్ ఫర్ ఇంగ్లాండ్ ఎట్ ద టాప్. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు హసీబ్ హమీద్ పైన. మనం ఎలాగైతే హార్దిక్ పాండ్యా ది ఆల్‌రౌండర్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా హసీబ్ హమీద్ పైన ఎప్పుడూ ఒక కన్నుంటది. తను ఈవెన్ కౌంటీస్‌లో 20స్, 30స్ కొట్టి ఔట్ అయిపోతున్నాడన్నా సరే ఎలా ఔట్ అయ్యాడు అనే రిపోర్ట్స్ తెప్పించుకునేవారంట ఈసీబీ వాళ్ళు. ఎందుకంటే దే మార్క్డ్ హిమ్ యాస్ వన్ ఫర్ ద ఫ్యూచర్. సో, హసీబ్ హమీద్ అయితే మన ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లో 100 కొట్టాడు. సో, అతనికి ఖచ్చితంగా ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఖచ్చితంగా మినిమమ్ 1, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తదని నేనైతే బలంగా నమ్ముతున్నా. దానికి గల కారణాలేంటంటే నాకు డామ్ సిబ్లీ అండ్ జాక్ క్రాలీ ఇద్దరి పైన ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ రీసెంట్ ఫార్మ్‌ని చూసుకుంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. సో, వాళ్ళిద్దరి స్థానంలో ఎవరో ఒకళ్ళ ప్లేస్‌లో తను ఆడతాడని నాకైతే అనిపిస్తుంది. యాహ్! రాజు కరెక్ట్‌గా చెప్పావు. నేను అదే అనబోయాను. ఈ సిబ్లీ ఇంకా క్రాలీ మీద వాళ్ళు రెడీగా ఉంటారు నాకు తెలిసి. సెలెక్టర్స్ ఎప్పుడు వేటు వేద్దామా అని. ఇద్దరు బిలో పార్ ఆడుతున్నారు. అంటే కానీ ఎందుకో మన వాళ్ళు క్రాలీ చేత ఒక మంచి స్కోర్ కొట్టిస్తారు. ఎంకరేజ్ చేస్తారనిపిస్తుంది. మనకిష్టం కదా అట్లాంటి ప్లేయర్స్‌ని ఎంకరేజ్ చేయడం. ఆల్రెడీ మన నెయిబర్స్ పాకిస్తాన్ వాళ్ళు చేసేసారు రాహుల్. లాస్ట్ ఇయర్ మనోడితో డబుల్ సెంచరీ కొట్టిచ్చేసారు. సో, మన నెయిబర్స్‌తో ఆల్రెడీ తనంత అద్భుతంగా ఆడిన తర్వాత మనోళ్ళు మరీ అంత ఆప్యాయం చూపించరేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అవకాశాలు ఇవ్వాల్సిన కుర్రోళ్ళు కొంతమందున్నారు. డాన్ లారెన్స్ లాంటోళ్ళున్నారు. సో, మే ఇప్పుడు క్రాలీనైతే ఈజీగా షమి ఈజీగా ఔట్ చేస్తాడు. తనకి టెక్నిక్ చూస్తే. అంటే క్రాలీకి ఒక ఆబ్వియస్ ఫ్లా. నాసిర్ హుస్సేన్ తను ఈ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు చాలా మంచి అబ్జర్వేషన్ గురించి మాట్లాడాడనమాట. అంటే క్రాలీ అంతకుముందు లాస్ట్ సమ్మర్‌లో ఎందుకంత సక్సెస్ అయ్యాడు? ఈ సమ్మర్‌లో ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయట్లేదని చూసుకుంటే, క్రాలీ ఏం చేస్తున్నాడంటే లాస్ట్ ఇయర్ తన బేసిక్‌గా బ్యాట్ అంటే బాల్‌ని మీట్ అయ్యే క్రమంలో బ్యాట్స్‌మెన్‌కేంటంటే కొన్ని ట్రిగ్గర్ మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఫుట్ మూవ్‌మెంట్, గోయింగ్ అక్రాస్ ది ఆఫ్ స్టంప్ అవ్వచ్చు. లేదు యువర్ టో పాయింటింగ్ టువర్డ్స్ ద లైన్ ఆఫ్ వేర్ యూ వాంట్ టు ప్లే అవ్వచ్చు. ఇలా చాలా రకమైనటువంటి ట్రిగ్గర్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. జాక్ క్రాలీకి లాస్ట్ ఇయర్ తను అద్భుతంగా ఫామ్‌లో ఉన్న టైంలో తను ఏం చేసేవాడంటే, ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రిగ్గర్ మూవ్‌మెంట్ ఉండేది తనకి. ఒక షాట్ ఆడే ముందు ఏం చేసేవాడంటే, ఆ 2 ఫీట్‌ని మంచిగా అలైన్ చేసుకొని బాల్‌ని కరెక్ట్‌గా స్వీట్ స్పాట్‌తో మీట్ అయ్యేలా చూసుకునేవాడు. కానీ ఈ ఇయర్ చూసుకుంటే చాలా టెంటేటివ్ ఉంది తన ఫుట్ వర్క్. అంటే ముందుకెళ్దామా, క్రీజ్‌లోనే ఉందామా అని భయపడుతూ తను ఫిట్ మూవ్‌మెంట్ అసలు ప్రాపర్ అలైన్‌మెంట్ లేదు. అండ్ తనకెక్కువ జేమ్స్ విన్స్ లాగా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనమాట. ఏంటంటే, ఏదన్నా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉండి ఫుల్ ఉంటే గనక వెళ్ళిపోవాల్సిందే బ్యాట్ ఇంకా. అది ముగ్గురు స్లిప్స్ ఉన్నారా, నలుగురు స్లిప్స్ ఉన్నారా, బౌలింగ్ వేసేది జస్‌ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయినా, లేదు ఎవరనేది తనకి సంబంధం లేదు. బ్యాట్ మాత్రం వెళ్ళిపోతది. చాలా ఫ్లాషీ మోడ్‌లో ఎళ్తది అది కూడా. సో, ఈ ల్యాక్ ఆఫ్ ఫుట్ మూవ్‌మెంట్ అండ్ అలాగే జస్ట్ బీయింగ్ ఎ లిటిల్ టూ గ్రీడీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ 2 కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. ఎస్పెషల్లీ ఎనీ బ్యాట్స్‌మెన్ ఎట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్. సో, జాక్ క్రాలీకి అక్కడే బ్యాక్ ఫైర్ అయింది తనకి. సో, తను ఆ మిస్టేక్‌ని గనక కరెక్ట్ చేసుకుంటే యాషెస్ స్క్వాడ్‌లో ఉంటాడు. తను గనక ఆల్రెడీ డిసప్పాయింట్ చేసినట్టుగా కంటిన్యూ అవుతే మాత్రం పాపం తన యాషెస్ హోప్స్ అయితే బాగా దెబ్బతింటాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డామ్ సిబ్లీకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే సిబ్లీ ఈస్ నాట్ రియల్లీ ఇంప్రెసివ్ టు ద ఐ. అంటే నీ కళ్ళకి అబ్బా! అనిపించేటట్టుగా ఆడడు గానీ, సిబ్లీ దగ్గర ఏంటంటే, అరే! నువ్వు నన్ను చంపేసినా సరే, నేను నా శవం పైన నుంచుని నువ్వు వికెట్ తీసుకోవాలన్నా సరే, నువ్వు దాటెళ్ళాల్సిందే అనే ఒక రకమైనటువంటి డాగ్డ్ డిటర్మినేషన్‌తో ఆడతారనమాట. అంటే అది చాలా బలమైన సంకల్పంతోటి ఒక రకమైనటువంటి డెడ్ డిఫెన్సివ్ టెక్నిక్ అంటారు దాన్ని. సో, ఎట్లా అయినా సరే వికెట్ మాత్రం ఇవ్వను. నువ్వేదన్నా చేసుకో, వికెట్ మాత్రం ఇవ్వను అనే రకమైన ఒక చిన్న యాటిట్యూడ్ ఉంది సిబ్లీ దగ్గర. సో, తను రన్ స్కోరింగ్ ఎబిలిటీ లేకపోయినా సరే, ఆ యాటిట్యూడ్ తనకెందుకో కొంచెం హెల్ప్ అయ్యి, అట్‌లీస్ట్ బ్యాకప్ ఓపెనర్‌గైనా ఉంచుతారేమో. ఎందుకంటే ఓపెనర్స్ ఎస్పెషల్లీ ఛాలెంజింగ్ కండిషన్స్‌లో ఓపెనర్ ఎప్పుడు కూడా బ్యాకప్ ఉండాలని ప్రతి టీమ్స్ ప్లాన్ చేసుకుంటారు. అన్‌ఫార్చునేట్‌లీ ఇంగ్లాండ్‌కి ఎప్పుడు ఎక్కువ మంది బ్యాకప్ కూడా లేరు. ఎందుకంటే బ్యాకప్‌గా ఉన్న ఇంకెవరున్నారని చూసుకుంటే హసీబ్ హమీద్ ఉన్నాడు. కానీ హసీబ్ హమీద్ ఈజ్ మోర్ ఆఫ్ తనకి ఫ్యూచర్‌లో తనకి నంబర్ 3 రోల్ ఇవ్వాలా? లేదు ఓపెనింగ్‌లోనే ఉంచాలని కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు ఇంకా ఈసీబీ వాళ్ళు. సో, సిబ్లీకి మాత్రం కొంచెం అక్కడ అడ్వాంటేజ్ ఉంటది. చిన్న మైనర్ అడ్వాంటేజ్.
అండ్ అలాగే ప్లేయర్స్ లైక్ జానీ బేర్స్టో. ఇప్పుడు బేర్స్టో గురించి ఆల్రెడీ మనం రాబ్‌తో ఒక ఎపిసోడ్‌లో గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇంగ్లాండ్ ఒకప్పుడు మంచిగా నంబర్ 7 వచ్చి టెస్ట్ క్రికెట్‌లో ఓ 30స్, 40స్ లేదు అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు 50స్ కొట్టి ఎళ్ళిపోయేవాడు. మంచిగా ఉండేది. ఒక రిథమికల్‌గా ఉండేది జానీ బేర్స్టో టెస్ట్ మ్యాచెస్‌లో కూడా తన బ్యాటింగు. ఇంగ్లాండ్ వాళ్ళు నిజంగా ఒక రకంగా జానీ బేర్స్‌ను ఒక టిష్యూ పేపర్‌లా ట్రీట్ చేశారు. అంటే ఎంత దారుణం అంటే ఒకసారి నంబర్ 3, ఒకసారి నంబర్ 4, ఒకసారి నంబర్ 5 అది కూడా డిఫరెంట్ కండిషన్స్‌లో. ఇంగ్లాండ్‌లో అంటే ఎప్పుడైతే జాస్ బట్లర్ కేమ్ బ్యాక్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ రెడ్ బాల్ క్రికెట్‌లో ఎక్కువ సఫర్ అయింది ఎవరంటే జానీ బేర్స్టో. ఎందుకంటే జానీ బేర్స్టో అండ్ జాస్ బట్లర్ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్‌లో సిమిలర్ రోల్ ఆడతారు. మెయిన్ కీపింగ్ అండ్ రెండోదొచ్చేసి కొంచెం అటాకింగ్ టైప్ ఆఫ్ క్రికెట్. ఎస్పెషల్లీ సెకండ్ న్యూ బాల్ వచ్చే టైంకి వాళ్ళు ఎక్కువ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి కొంచెం ఆ న్యూ బాల్ స్పెల్ నెగేట్ చేయడం అవ్వచ్చు, లేదంటే కొంచెం ఓల్డ్ బాల్ తోటి ఎక్కువ మాక్సిమైజ్ చేయడం, రన్ స్కోరింగ్ అవ్వచ్చు. సో, ఈ టైప్ ఆఫ్ రోల్స్ ఇద్దరు ఐడెంటికల్ రోల్స్ అయ్యేసరికి పాపం బేర్స్‌తో దాని మధ్యలో శాండ్‌విచ్ అయిపోయాడు. సో, ఇలా మనం ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్లేయర్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా క్వెషనబుల్ సెలక్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు బెన్ స్టోక్స్ స్క్వాడ్ నుంచి తప్పుకోవడంతోటి వాళ్ళకింకా ఇష్యూస్ ఎక్కువయినాయనే జెప్పుకోవాలి. అండ్ అంతకుముందయితే లాస్ట్ వీక్ అయితే అసలు యాషెస్ జరగదేమో అనే రకమైనటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చినియి. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళు యాషెస్‌కి వాళ్ళ ఫ్యామిలీస్‌ని కూడా అలో చేస్తేనే వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాము, లేదంటే లేదని కొంతమంది ప్లేయర్స్ పట్టుకొని కూర్చున్నారని చెప్పి అంటున్నారు. సో, దాని గురించి నిజ నిజాలు అండ్ అలాగే యాషెస్ స్పెషల్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మాట్లాడుకుందాం. సో, కంప్లీట్ ఈ టెస్ట్ సిరీస్ ర్యాప్ చేసే ముందు స్కోర్ లైన్ నువ్వు ఆల్రెడీ చెప్పేసావు కాబట్టి జస్ట్ మనం స్టార్టింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎవరు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మాట్లాడుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ విత్ యూ. ఇండియా 11 గురించి చెప్పు. దెన్ వి కెన్ డిస్కస్ అబౌట్ ఇంగ్లాండ్. ఇండియా 11 సింపుల్ రాజు. నా దృష్టిలో నీకు రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనర్స్, నంబర్ 3 పుజారా, నంబర్ 4 కోహ్లీ, నంబర్ 5 రహానే, నంబర్ 6 వచ్చేసి నేను విహారీని ఆడిస్తా. ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించడం బెటర్. విహారీ తర్వాత నంబర్ 7 రిషబ్ పంత్. ఇక అల్టిమేట్ గా రిషబ్ పంత్ గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఎపిసోడ్ మొత్తం. బట్ హీఈస్ ది అల్టిమేట్ ఎక్స్ ఫ్యాక్టర్. ఈ కండిషన్ ఏదైనా కానీ, మ్యాచ్ ఏదైనా కానీ, ఫార్మాట్ ఏదైనా కానీ రిషబ్ పంత్ కంటే పెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఉంటాడు. సో అంటే ఇప్పుడు మనం అంతా వేరే వాళ్ళు రోహిత్ శర్మ బాగా ఆడతాడు, కోహ్లీ బాగా ఆడతాడు మాట్లాడడం కానీ రిషబ్ పంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తను ఆడితే మాత్రం మ్యాచ్కి వెళ్ళడమే. వారు వన్ సైడ్ అయిపోతుంది. నంబర్ 8 అశ్విన్ ఆడతాడు. అశ్విన్ తర్వాత నీకు వచ్చేసి నలుగురు పేసర్లు ఉంటారా? ముగ్గురు. ముగ్గురు పేసర్లు. సో ముగ్గురు పేసర్లు వచ్చేసి షమి, ఇషాంత్, బుమ్రా. వీళ్ళు ముగ్గురు ఆడతారు రాజు. మరి 4 బౌలర్స్ మరి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందా అంటే ఉంటది. బట్ నలుగురు పేసర్లను మనం అంటే కోహ్లీ అంత బాగా మేనేజ్ చేస్తాడని నాకు అనిపియదు అనమాట. అంటే కోహ్లీ ఎప్పుడు హిస్టారికల్‌గా కూడా కొంచెం పేస్ బౌలర్స్ అంటే తనకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటదని జనరల్ టాక్ అది. సో, ఇప్పుడు మరి మనం ఆడాల్సిందేమో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీసు. సో, ఇప్పుడు మన మెయిన్ బౌలర్స్ ఎవరని చూసుకుంటే ఆబ్వియస్‌లీ బుమ్రా, షమి అండ్ ఇషాంత్ వీళ్ళు ముగ్గురు మెయిన్ బౌలర్స్. సో, వీళ్ళు 5 టెస్ట్ మ్యాచ్‌లు సర్వైవ్ అవ్వాలంటే మరి వాళ్ళ వర్క్ లోడ్ కూడా ఒక చాలా కీలకమైన అంశం అది. సో, మరి ఓన్లీ ఒకే ఒక్క స్పిన్నర్‌తో దిగితే ఆటోమేటిక్‌గా ఈ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళిద్దరి పైనైనా కొంచెం స్ట్రెస్ ఎక్కువుంటది. అంటే విహారీ వేస్తాడు రాజు స్పిన్. విహారీ ఏస్తాడు. కానీ ఆల్రెడీ అశ్విన్ ఉండగా విహారీని మరలా అంటే విహారీని ఒకవేళ సరే తనను మనం బౌలర్‌గా కూడా యూజ్ చేసుకుందామని కన్సిడరేషన్ తీసుకుంటే, ఈస్ దేర్ ఎనీ నీడ్ టు పిక్ అనదర్ స్పిన్నర్? అంటే మేబీ జడేజా కుడ్ బి ఎ బెటర్ ఆప్షన్ కదా! ఎందుకంటే అప్పుడు వెరైటీ ఉంటది. వెరైటీ ఉన్నా గానీ కండిషన్స్‌ని అశ్విన్ ఇస్ ద బెటర్ బౌలర్ ఇంగ్లాండ్‌లో అనేది యాహ్! నేను బట్ నమ్ముతా. బ్యాటింగ్ డెప్త్ నేనట్లా గురించి కూడా మనం ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో చాలా సార్లు డిస్కస్ చేసాం. ఇంగ్లాండ్‌లో ఈ లోవర్ ఆర్డర్ రన్స్ ఎస్పెషల్లీ లోవర్ ఆర్డర్ రన్స్. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ ఆడిస్తుంటే మనకు అవసరం లేదు రాజు మరి. అంటే మనం ఇప్పుడే మన బిహారీని మనం ఆడించామనుకో, ఇప్పుడు మనకు బ్యాటింగ్ కోసం అని చెప్పి అశ్విన్ మీద జడేజాని ఆడించాల్సిన అవసరం రాదు మనకు. ఎందుకంటే ఆల్రెడీ యూ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్. అది కరెక్టే రాహుల్. కాకపోతే ఇప్పుడు ఇంగ్లాండ్ సెలక్షన్ గూడా మనకి మేబీ వాళ్ళ మిడిల్ ఆర్డర్‌లో ఒకవేళ మనం చూసుకుంటే జో రూట్, జానీ బేర్స్టో, ఆలీ పోప్ అండ్ జాస్ బట్లర్. వీళ్ళు నలుగురు కూడా రైట్ హ్యాండర్సే. సో, ఒకవేళ అంటే జడేజాకేంటంటే కొంచెం ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ తను స్లైడర్ చేస్తాడు. అండ్ అలాగే తన బౌలింగ్ వెరైటీ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో, నలుగురు రైట్ హ్యాండర్స్ ఇంగ్లాండ్‌లో ఎస్పెషల్లీ జో రూట్, జానీ బేర్స్టో, ఆహ్,
ఆలీ పోప్ అండ్ జాస్ బట్లర్. సో వీళ్ళ నలుగురిని చూసుకుంటే అసలు ఇంగ్లాండ్‌లో మెయిన్ నలుగురు ఎవరు బ్యాట్స్‌మెన్ అంటే వీళ్ళ నలుగురే. సో వీళ్ళ నలుగురు పైన అస్త్రంగా ఉపయోగించడానికి మరి ఏమైనా జడేజా వైపు మొగ్గు చూపుతారా అనే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఏమో అంటే నువ్వు నీ టీమ్ సెలక్షన్‌లో నంబర్ 11లో నాకు కూడా ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే హనుమ విహారీ ప్లేస్. ఆ హనుమ విహారీ ప్లేస్ మరి మేబీ జడేజా లాంటి ఆల్‌రౌండర్‌ని తీసుకుంటారా? లేదు ఇంకొక ఎక్స్‌ట్రా పేసర్ వైపు మన వాళ్ళు వెళ్తారనేది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అది. కానీ నంబర్ 7 దగ్గర నంబర్ 6 దగ్గర మన బ్యాటింగ్ అయిపోవడం అనేది కొంచెం డేంజరస్ రాజు. అది అంటే విత్ ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ అంటే సరే బౌలింగ్ 100% బౌలర్స్ మీద అంటే నువ్వు ఎంత జడేజా ఆల్రౌండర్ అయినా గానీ, జనరల్ ఆల్రౌండర్‌గా మనం చూస్తున్నా గానీ, ఈస్ నాట్ ఎ బ్యాట్స్‌మన్. ఈస్ అన్ ఆల్రౌండర్ అంతే. బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్స్ అందుకే వెరీ, 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 వెరీ వాల్యుబుల్. అక్కడే నీకొస్తది. నీకు బెన్ స్టోక్స్ వాల్యూ గానీ, నీకు ఒకవేళ హార్దిక్ పాండ్యా తను బౌలింగ్ ఏయగలిగితే తనిచ్చే వాల్యూ గాని అక్కడొస్తది. అండ్ పోయినసారి మనం గుర్తుపెట్టుకుంటే ఆ పాండ్యాని మనం ఆ రోల్‌లో ఆడించినా పాండ్యాకున్న బ్యాటింగ్ స్కిల్ కూడా సరిపోలేదు. అందుకే మనం విహారీని ఆడించాల్సొచ్చింది లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి. సో, అంటే మనం బౌలింగ్ అంటే అదొక్కటి మరి నాకు తెలిసి విహారీ ఇంకా అశ్విన్ లేదా విహారీ ఇంకా జడేజా వీళ్ళిద్దరూ కలిసి వర్క్ లోడ్ కొంచెం షేర్ చేసి బౌలర్స్ టైర్ కాకుండా చూడాలి. అండ్ దాని మీద కూడా జాగ్రత్త పడాలి. మనం చూసామంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌కి మన వాళ్ళందరి పని అయిపోయింది బౌలర్స్ పని. అవును రాహుల్. చాలా ఛాలెంజింగ్ కండిషన్. సో, ఎస్పెషల్లీ మన పేస్ బౌలర్స్‌కైతే నిజంగా అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఇంకోటేంటంటే ఇంగ్లాండ్‌లో నీకు ఎందుకు కష్టం అంటే నీకు చల్లగా ఉంటదక్కడ. ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఒక స్పెల్ అయిన తర్వాత నీకు మళ్ళీ స్టిఫ్ అయిపోతది బాడీ. నీకు ఇంజ్యూరీ లేదు అప్పుడే. నీకు ఒకసారి స్టిఫ్ అయిపోయిందో మళ్ళీ నువ్వు వార్మప్ అవ్వాలి. మనం ఇండియాలో ఆడేవాళ్ళకి అది అలవాటు ఉండదనమాట. ఇంగ్లాండ్‌లో ఆడేవాళ్ళు సంవత్సరాల తరబడి ఇప్పుడు ఆండర్సన్, బ్రాడ్ ఆడుతుంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళని వాళ్ళు ఎట్లా వార్మ్ పెట్టుకోవాలి నీకు స్పెల్స్ మధ్యలో అని. పోయినసారి గుర్తుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో షమి ఏదో లుంగీలు కట్టుకున్నాడుగా. లుంగీలు, టవల్లు కట్టుకొని తిరిగాడు అక్కడ చలి పుడుతుంటే. సో, అవును రాహుల్. ఈ టాక్టిక్స్ అన్నీ అంటే అక్కడ మనం వి విల్ లూజ్ ద ఎడ్జ్ అనిపిస్తది. ఎంత కాదన్నా మనం ఇంగ్లాండ్ చాలా సార్లు పోయినా గానీ, అటు ఇటు చేసి ఈ బౌలింగ్ వర్క్ లోడ్, ఈ బ్యాటింగ్ లైనప్ లెంత్ తగ్గడం మనకు కష్టమైతది. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి మనం. అవును రాహుల్. అంటే మన బౌలర్స్‌కైతే నిజంగా చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది. ఎందుకంటే వాళ్ళకున్న ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళు 5 టెస్ట్ మ్యాచెస్ సర్వైవ్ అవ్వాలి. సో, ఐ థింక్ ఎందుకో భయమేస్తుంది. ఈ షమి, ఇషాంత్ ఆర్ బుమ్రా ముగ్గురు 5 టెస్ట్ మ్యాచెస్ సర్వైవ్ అవ్వాలంటే జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్‌కైనా కష్టమే. అండ్ నువ్వు చెప్పినట్టుగా కొంచెం ఆ కండిషన్స్ ఛాలెంజ్ ఉంటది. అండ్ అలాగే ఆ వెదర్ కూడా కొంచెం కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో, మన వాళ్ళు ఎట్లా ఎదుర్కుంటారో చూద్దాము. సో, ఆహ్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 గురించి కూడా నేనొకసారి బ్రీఫ్‌గా చెప్తాను. సో, ఫస్ట్ నంబర్ 1 అండ్ నంబర్ 2 డామ్ సిబ్లీ అండ్ రారీ బర్న్స్ ఇప్పటికైతే. మేబీ ఇంగ్లాండ్ వాళ్ళు ఒకవేళ హసీబ్ హమీద్‌ని ట్రై చేయాలి. తను ఇంకా యాషెస్‌లో పక్కా తనే మనకి ఓపెనర్ అని అనుకుంటే గనక తనని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచే ట్రై చేస్తారనేదైతే నాకైతే కొంచెం అనుమానం. ఎందుకంటే అక్కడ ఓన్లీ డామ్ సిబ్లీ స్పాట్ ఒక్కటే కాదు. జాక్ క్రాలీ స్పాట్ కూడా డౌట్‌లో ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు. సో, వాళ్ళిద్దరి ప్లేస్‌లో ఎక్కడ ఆడతాడు హసీబ్ హమీద్ అనేది మనకి యాస్ ద సిరీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తది. సో, ప్రస్తుతానికైతే సిబ్లీ అండ్ బర్న్స్ ఓపెనర్స్ అండ్ అలాగే నంబర్ 3 జాక్ క్రాలీ, నంబర్ 4 జో రూట్ అండ్ నంబర్ 5 వచ్చేసి బెయిర్‌స్టోని ఆడిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నంబర్ 6 మేబీ ఆలీ పోప్‌ని ఆడిస్తారు. ఆలీ పోప్‌కి ఇంజ్యూరీ అయింది. సో, తను గనక ఫుల్లీ రికవర్ అయితే గనక తనే ఉంటాడు నంబర్ 6 స్పాట్‌లో. సో, నంబర్ 7 వచ్చేసి జాస్ బట్లర్ ఉంటాడు. సో, ఒక విధంగా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ అంటే వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఓకే డీసెంట్ ఉంది. అంటే ఈ ప్లేయర్స్ లైక్ జాస్ బట్లర్ అండ్ బెయిర్‌స్టో వాళ్ళిద్దరికీ వైట్ బాల్ ఫార్మాట్ కూడా రెగ్యులర్‌గా ఆడుతూ ఉంటారు కాబట్టి, ఇద్దరిలో ఏ ఒక్కరు కొంచెం కౌంటర్ అటాకింగ్ నాక్ ఆడినా సరే మనకి టెస్ట్ మ్యాచెస్‌లో తెలుసు మనకి ఒక రిషబ్ పంత్ లాంటి ఒక నాక్ ఉంటే మ్యాచ్ స్వరూపం ఎలా మారిపోద్దో మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాము. సో, తర్వాత అసలైన ఆట మొదలవుద్ది. ఎందుకంటే శామ్ కరన్ ఉన్నాడు. నంబర్ 8 ప్లేస్‌లో శామ్ కరన్ ఉన్నాడు. అండ్ అలాగే ఇప్పుడు క్రేగ్ ఓవర్టన్‌ని యాడ్ చేశారు టెస్ట్ స్క్వాడ్‌లోకి బెన్ స్టోక్స్ ప్లేస్‌లో. కానీ క్రేగ్ ఓవర్టన్‌ని ఫస్ట్ టెస్ట్ నుంచి ఆడిస్తారనేది డౌట్. అట్ సమ్ స్టేజ్ హి విల్ డెఫినైట్లీ ప్లే. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయండి. అలాగే క్రేగ్ ఓవర్టన్ యాషెస్ ప్లాన్స్‌లో కూడా ఉన్నాడు. సో, తనకు అవకాశం అయితే వస్తది. కానీ స్ట్రెయిట్ అవే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో క్రేగ్ ఓవర్టన్ ఆడతాడని నేనైతే అనుకోవట్లేదు. సో, నంబర్ 8 శామ్ కరన్ అండ్ నంబర్ 9 ఆలీ రాబిన్సన్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆలీ రాబిన్సన్ ఆల్రెడీ
తనకొచ్చిన ఒకే ఒక్క అవకాశంలో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ అలాగే తనకు బ్యాటింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. సో, ఈ నంబర్ 8 అండ్ నంబర్ 9 శామ్ కర్న్ అండ్ ఆలీ రాబిన్సన్ ఉండడం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇద్దరికీ కూడా బ్యాటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. బోత్ శామ్ కర్న్ అండ్ రాబిన్సన్. సో, కానీ వాళ్ళకి అంత బ్యాటింగ్ డెప్త్ కావాలా అని ఒక్కసారి క్వెషన్ చేసుకుంటే మేబీ ఆలీ రాబిన్సన్ ప్లేస్‌లో మార్క్ వుడ్‌ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్క్ వుడ్ కూడా తన్ని హిస్టరీ చూసుకుంటే తన కెరియర్ హిస్టరీ ఎప్పుడు కూడా 1, 2 టెస్ట్ మ్యాచెస్ ఆడిన తర్వాత బ్యాక్ ఇంజరీయో లేదంటే థై ఇంజరీ ఏదో ఒకటి అవుతూ ఉంటది. సో, తన యాషెస్ ప్లాన్స్‌లో మార్క్ వుడ్ వన్ ఆఫ్ ది కీ మెంబర్ కాబట్టి, ఒకవేళ మార్క్ వుడ్‌ని ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి, ఒక టెస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇవ్వడం ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎందుకంటే వాళ్ళకిప్పుడు స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆండర్సన్ కూడా వాళ్ళు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్మోస్ట్ ఇంటూ దేర్ 34, 35 ఆ స్టేజ్‌లో ఉన్నారు. సో, వాళ్ళని కూడా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడించాలంటే ఇంగ్లాండ్ కూడా ఛాలెంజ్. ఇండియాకి ఎలా ఫాస్ట్ బౌలింగ్ ఛాలెంజెస్ ఉన్నాయో, ఇంగ్లాండ్ ఆల్సో హావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్. సో, నంబర్ 10 అండ్ నంబర్ 11 ఇంకా స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆండర్సన్ అనుకుంటున్నా. స్టూవర్ట్ బ్రాడ్ జస్ట్ ఫర్ ద ప్యూర్ రీజన్ ఆఫ్ కోర్స్ ఈస్ వన్ ఆఫ్ ఇంగ్లాండ్స్ బెస్ట్ బౌలర్స్. కానీ రొటేషన్ పాలిసీ ఆలోచించాలన్నా తనని హోమ్ గ్రౌండ్ పైన స్టూవర్ట్ బ్రాడ్‌కి రెస్ట్ ఇచ్చే సాహసం ఇంగ్లాండ్ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టూవర్ట్ బ్రాడ్‌ని లాస్ట్ ఇయర్ వెస్ట్ ఇండీస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు రెస్ట్ ఇచ్చినప్పుడు స్టూవర్ట్ బ్రాడ్ రియాక్షన్ అందరికీ తెలిసిందే. సో, ఈసారి అలాంటి సాహసం అయితే చేయరు ఇంగ్లాండ్ వాళ్ళు. అండ్ జేమ్స్ ఆండర్సన్ అయితే ఖచ్చితంగా ఆడిస్తారు. ఎందుకంటే జేమ్స్ ఆండర్సన్‌కి హిస్టారికల్‌గా ఇండియా పైన మంచి రికార్డ్ ఉంది. అండ్ అలాగే తన కండిషన్స్ ఎస్పెషల్లీ చెప్పినట్టుగా లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్‌లో దాదాపు 18 వికెట్స్ తీసాడు ఆ గ్రౌండ్‌లో. సో, ఆండర్సన్ అయితే పక్కన బెట్టరు. సో, మరి స్పిన్నర్‌ని లేకుండా వీళ్ళు వెళ్తారా అని అనుకుంటే, ఎందుకంటే జో రూట్ రీసెంట్‌గా చూసుకుంటే తను కొంచెం బౌలింగ్ రెగ్యులర్‌గా వేయడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు ఏదో అకేషనల్‌గా అప్పుడప్పుడు వేద్దాం అనే టైప్‌లో ఉండేవాడు. కానీ కొంచెం బౌలింగ్ రెగ్యులర్‌గా వేయడం స్టార్ట్ చేసేసరికి నాకు తెలిసి ఇప్పుడు ఇంగ్లాండ్ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా డామ్ బెస్ అండ్ జాక్ లీచ్ వాళ్ళిద్దరూ కూడా స్టిల్ మీడియోకర్. అంటే డామ్ బెస్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడు. తను ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరియర్‌లో ఉన్నాడు. కానీ జాక్ లీచ్ కూడా ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. అంటే కెన్ హీ బీ దట్ కైండ్ ఆఫ్ అశ్విన్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇవ్వగలడా ఇంగ్లాండ్ కంటే? ఇంగ్లాండ్ వాళ్ళకి నిజంగా నమ్మకం లేదు ఈ స్టేజ్‌లో అయితే. సో, అందుకని బెటర్ స్పిన్ కంటే మనకున్న బెస్ట్ స్ట్రెంత్ పేస్‌నే నమ్ముదాం అనుకుంటే గనక వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆండర్సన్ అండ్ బ్రాడ్ ఆడితే ఆండర్సన్ స్వింగ్‌తో కంట్రోల్ చేస్తాడు. బ్రాడ్ సీమ్‌తో కంట్రోల్ చేస్తాడు. మార్క్ వుడ్ వచ్చేసి మంచిగా పేసేసి బౌన్సర్‌లు ఎక్కువేస్తాడు. అండ్ శామ్ కర్న్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అండ్ ఔట్ అండ్ ఔట్ స్వింగ్ బౌలర్. సో, మంచి వెరైటీ ఉంది ఇంగ్లాండ్‌కి కూడా. అండ్ నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే మరి మార్క్ వుడ్‌ని మేనేజ్ చేసే క్రమంలో ఆలీ రాబిన్సన్‌కి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఇంకా కావాలనుకుంటే ఆలీ రాబిన్సన్‌కి ఛాన్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నా. ఎనీవేస్ ఓవరాల్‌గా అయితే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి ఇలా ఉండబోతుంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పినట్టు జోఫ్రా ఆర్చర్ అండ్ క్రిస్ వోక్స్ వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌కి ఉండరు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ సిరీస్. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో ఇంగ్లాండ్ వాళ్ళ స్ట్రెంత్ కన్సిడర్ చేసుకుంటే ఇండియా వాళ్ళకి గెలిచే బెస్ట్ ఛాన్స్. మన రీసెంట్ హిస్టరీలో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం 2018లో ఒక మ్యాచ్ గెలిచామనేది. సో, దట్ ఈస్ ఎ ర్యాప్ రాహుల్, ఇంకా అయిపోయినట్టేనా? 100 రాజు. 100 గురించి ఏమన్నా మరి ఏంటి చూస్తున్నావా? కవర్ చేసావా? 100 అయితే బానే వెళ్తుంది రాహుల్. ఇప్పటికైతే రికార్డ్స్ బానే డీసెంట్‌గా ఉన్నాయి. బట్ గేమ్ ఫార్మాట్ పరంగా చూసుకుంటే ఏవేవో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నావు? యాక్చువల్‌గా అంటే చాలా అది వేరే గేమ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. యాక్చువల్‌గా క్రికెట్ చూస్తున్నట్టు లేదు. ఫస్ట్ అసలు నాకు ఇంకా అర్థం కానిది ఆ స్కోర్ బోర్డ్ అసలు చాలా కష్టంగా ఉంది మరి. అది దాన్ని ఏం చేస్తారో చూడాలి మరి. ఏదో సైడ్‌కి ఇట్లా ఏదో ఇట్లా బాల్ ఇట్లా ఒక రైట్ సైడ్ ఉన్నాయి. రన్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అట్లా మనకట్లా మనం ట్యూన్ అయిపోయాం కదా! స్కోర్ ఒక చోట చూస్తామని చెప్పి. ఇది కొంచెం కష్టంగా ఉంది. ఇంకోటి ఓవర్స్ కాన్సెప్ట్ లేదు. ఇకంతా సిం సెట్ ఆఫ్ 5 సెట్ ఆఫ్ 5 అని అంటున్నారు వాళ్ళంతా. సింపుల్ రాహుల్. ఎవరికైనా అసలు ఈ 100 అనేది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే, జస్ట్ 2020 మ్యాచ్ చూసినట్టు చూడండి. కాకపోతే ఓవర్‌కొచ్చే 6 బాల్స్ ఉంటాయి కదా! ఇందులో 5 ఉంటాయి. నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ స్టార్టర్స్. కొంచెం ఎవరికైనా అర్థం కావాలి అసలు ఏంటి 100 బాల్స్ అంటున్నారు. కొత్త కొత్త రూల్స్ ఇవన్నీ అర్థం చేసుకునే ముందు సింపుల్ బేసిక్‌గా అసలు ఏంటి 100 అంటే నన్నడిగితే 20 ఓవర్స్ మ్యాచ్. కాకపోతే ఏంటంటే ఓవర్‌కొచ్చి 6 బాల్స్ ఉండవు. 5 ఉంటాయి. అది అంటే దట్ ఈస్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. ఆఫ్‌కోర్స్ నువ్వు చెప్పినట్టు చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ప్లేయింగ్ కండిషన్స్‌లో అవ్వచ్చు, అండ్ అలాగే 10 బాల్ ఓవర్స్ అవ్వచ్చు, అండ్ అలాగే లాస్ట్‌లో ఒకవేళ బౌలింగ్ టీమ్ గనక అనుకున్న సమయ పరిమితిలో గనక వాళ్ళు బౌలింగ్ కంప్లీట్ చేయలేకపోతే ఒక ఫీల్డర్‌ని రింగ్‌లోకి తీసుకురావాలి. ఇలాంటి
ఎక్సైటింగ్ రూల్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే నేనైతే అలాగే చూసాను. ఇప్పటివరకు 10 జరిగిన బాల్ మ్యాచెస్‌లో. ఓవర్ ఒక్కటి నాకు తెలిసి బాగా గేమ్ చేంజింగ్ రాజు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రషీద్ ఖాన్ ఉన్నాడు. అవతల ఆండర్ రసెల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడనుకో. నువ్వు రషీద్ ఖాన్‌ని పిలిచి 10 బాల్లు ఏసే అంటావు నువ్వు. సింపుల్‌గా నీకు 10 బాల్లలో ఒక్కసారైనా ఔట్ గాడా? నీకు ఛాన్స్ ఎక్కువ కదా! నీకు మంచి మ్యాచప్ ఉందనుకో, ఫేవరబుల్ మ్యాచప్. ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట అండి. అంటే అదే ఇప్పుడు నిన్న కూడా సిమిలర్ సిట్యుయేషన్ నాకు తెలిసి ఒక మ్యాచ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ హ్మ్. 5 బాల్స్‌లో రెండో, మూడో డాట్స్ ఏస్తాడు సకీబ్ మహమూద్. తర్వాత కంటిన్యూ చేద్దాం చేయాలని తను శామ్ బిల్లింగ్స్ దగ్గరికెళ్ళి నేను కంటిన్యూ చేస్తాను. నేను 10 బాల్స్ ఏసేస్తాను. మంచి రిథమ్‌లో ఉన్నానంటాడు. వేసిన ఫస్ట్ బాల్ 6 పోతది. సో, అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు బ్యాట్స్‌మెన్ గూడా వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఒక 5 బాల్స్ నువ్వు ప 5 బాల్స్‌లో 2, 3 డాట్స్ ఆడావంటే నీకు హెవీ ప్రెషర్ ఉంటది. అంటే అపోజిట్‌లో ఇంకెవరు బౌలింగ్ ఏస్తున్నావు యూ హావ్ టు గో ఫర్ యువర్ షాట్స్. ఎందుకంటే 100 బాల్ ఫార్మాట్ అండ్ అలాగే చాలా మంది హిట్టర్స్ ఉంటారు లైనప్‌లో. సో, ఒకవేళ సమ్‌టైమ్స్ ఇఫ్ ఇట్స్ నాట్ యువర్ డే, ఇట్స్ నాట్ యువర్ డే. మేబీ సమ్‌వన్ ఎల్స్ కెన్ కమ్ ఇన్ అండ్ చిప్ ఇన్. సో, అట్లా కూడా ఉంటది. సో, ఆ ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మేబీ ఇంకా సిక్స్త్ బాల్ నుంచి టార్గెట్ చేయాలి ఖచ్చితంగా అని వాళ్ళు గట్టి షాట్లు ఆడడానికి ప్రయత్నం చేస్తారు. యెస్, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ యాహ్! ఇప్పటికైతే నేను 100ని చూసే స్టైల్ అయితే అదొక 20-20 గేమ్ లాగే చూస్తున్నాను. కాకపోతే -1 బాల్ ఫర్ ఎవ్రీ ఓవర్ అంతే. యాక్చువల్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు అసలు ఎందుకు ఈ ఫార్మాట్‌ని పట్టుకొచ్చారంటే వాళ్ళేదో రిసర్చ్ చేశారట. ఒక పెద్ద రిసర్చ్ చేసి ఏదో ఒక బాస్టన్ కన్సల్టింగ్ ఫర్మ్ లాంటి ఏదో వేరే కంపెనీకి జెప్పి అసలు క్రికెట్ ఇంగ్లాండ్‌లో ఎట్లా పాపులరైజ్ చేయాలి. చాలా మందికి ఈ విషయం తెలీదేమో అసలు. ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఈస్ నాట్ ఈవెన్ ద సెకండ్ పాపులర్ స్పోర్ట్ అది. నీకు ఫుట్‌బాల్ తర్వాత అసలు చాలా గ్యాప్ ఉంటుంది. క్రికెట్ జనాలు అంటే నువ్వు యావరేజ్‌గా ఇప్పుడు లండన్‌లో వీధుల్లో తిరుగుతూ వాడినైనా పిలిచి, "అరే! ఇవాళ మ్యాచ్ ఉందండి. వెడ్నెస్‌డే నుంచి ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ స్టార్ట్ అయితదంట కదా!" అంటే టెస్టా? ఇండియా, ఇంగ్లాండా ఏంటి అంటారు వాళ్ళు. సో, వాళ్ళసలు క్రికెట్ అనేది ఓన్లీ ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్ పాపులేషనే ఫాలో అయితది, ఆడతది. సో, అది ఎలా నీకు మాసెస్‌లోకి తీసుకెళ్ళాలి? ఎలా పట్టుకురావాలి జనాలను చూసినప్పుడు వాళ్ళకేమర్థమైందంటే ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఫాలో అయ్యారు వాళ్ళు. పిల్లలు గాని, ఎవరైనా గాని క్రికెట్ గాని ఏ స్పోర్ట్ అయినా ఎందుకు చూస్తారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్తారు. పేరెంట్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఫాదర్స్‌ని మామూలుగా టార్గెట్ చేస్తారు. కానీ ఈ 100 మమ్మీలని టార్గెట్ చేశారు వెరైటీగా. అదేంటో ఫస్ట్ నుంచి కూడా ఐ మీన్ ఈ గేమ్‌ని సింప్లిఫై చేసి మమ్మీలకు అర్థమయ్యేటట్టు చేయాలి. మమ్మీలకు అర్థమైందనుకో మమ్మీలు పిల్లలకి నేర్పిస్తారు. నాన్న క్రికెట్ మ్యాచ్‌లు తీసుకెళ్లడం కంటే మమ్మీలు తీసుకెళ్లారనుకో, ఇంకా అసలు పిల్లలు అస్సలు దే విల్ నాట్ స్టాప్ లవింగ్ దిస్ గేమ్ అన్నట్టు వాళ్ళ లాజిక్ అనమాట. అండ్ యాక్చువల్‌గా క్రౌడ్‌లో కూడా నేను చాలా గమనించా రాజు. క్రౌడ్‌లో నీకు చాలా పిల్లలున్నారు. మామూలుగా ఇంగ్లాండ్‌లో జరిగే మ్యాచెస్‌లో పిల్లలుండరు. పెద్దలుంటారు. అందరూ మందు తాగుతూ అల్లరి చేస్తుంటారు. కానీ ఇక్కడ నీకు మమ్మీలు సంకన పిల్లలనేసుకొనొచ్చారు. ఇంక అదే నీకు మమ్మీలు ఎక్కువ మందున్నారు. పిల్లలు ఎక్కువున్నారు. నిజంగానే. అది ఎట్లా మేనేజ్ చేశారో అర్థం కావట్లేదు మరి. నువ్వు ఎంత వాళ్ళుకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా గాని అల్టిమేట్‌గా రావాలి కదా గ్రౌండ్‌కి. ఎలా వస్తున్నారో నాకది అర్థం కావట్లేదు. మరి అది నిజంగా క్రెడిట్ టు ఈసీబీ అండ్ ఇంకా 100 ఆర్గనైజర్స్. అవును రాహుల్. ఈసీబీ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇప్పటికి 100 సక్సీడ్ అయిందని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న బ్రాడ్‌కాస్టింగ్ నంబర్స్ ఇవన్నీ చూసుకుంటే గనక దాదాపు 1,03,650 మంది ఆహ్, ఫస్ట్ 1 వీక్‌లో ఆహ్, గ్రౌండ్‌కెళ్ళి మ్యాచ్‌ని చూడడం జరిగింది. ఫస్ట్ 7 డేస్‌లో అండ్ అలాగే ఒక మ్యాచ్‌లో ఎస్పెషల్లీ విమెన్స్ గేమ్ లండన్ స్పిరిట్ వర్సెస్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ జరిగిన మ్యాచ్‌లో 13,537 మంది మొత్తం వెళ్లారంట. సో, థట్ ఈస్ లైక్ ఎ రికార్డ్ ఆడియన్స్ ఫర్ ఎ విమెన్స్ గేమ్, ఫర్ ఎ ప్రొఫెషనల్ విమెన్స్ డొమెస్టిక్ గేమ్. అండ్ అలాగే ఓవరాల్ టికెట్స్ సంఖ్య చూసుకున్నా సరే 4,96,000 అంటే ఓవరాల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ దట్ హావ్ బీన్ సోల్డ్ అండ్ ఇష్యూడ్ ఫర్ 100 అంటే ఆల్మోస్ట్ 83% ఆఫ్ ద టికెట్స్ ఆహ్, 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 సేల్ అయిపోయినాయని. సో, ఇంకా ఇంకొక నంబర్ చూసుకుంటే దాదాపు ఫస్ట్ 1 వీక్‌లోనే 1,00,000 పైగా టికెట్స్ సోల్డ్ అయినాయంట. అండ్ టోటల్‌గా వాచింగ్ టీవీ నంబర్స్ ఇవన్నీ చూసుకుంటే గనక ఆహ్, చాలా పెద్ద నంబర్ ఉంది రాహుల్. నాకు లక్షల వరకైతే చదవగలను. జీరోలు ఎక్కువైపోయేసరికి దాన్ని ఎగ్జాక్ట్‌గా ఎన్ని లక్షలనాలో, ఎన్ని అది కోట్లనాలో వాళ్ళు తెలియట్లేదు నాకు. సో ఫ్రీగా వాళ్ళు టెరెస్ట్రియల్ టెలివిజన్ మీద సో ఇస్తున్నారట యాహ్! 100 వాళ్ళు. పెయిడ్ ఓవరాల్‌గా అయితే కాదట. చాలా రికార్డ్స్ ఉన్నాయి. బట్ నువ్వు చెప్పినట్టుగానే ఈసీబీ వాళ్ళ వన్ ఆఫ్ దేర్ మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే, దే వాంట్ టు బ్రింగ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఇప్పుడు కొంతమందికి ఆ కల్చర్ ఉంటది. అంటే దే గో హావ్ ఎ బియర్, హావ్ సంథింగ్ అండ్ దెన్
హ్యావ్ ఫన్, వాచ్ క్రికెట్ అండ్ గో బ్యాక్ హోమ్ అలా ఉంటారు కొంతమంది. కొంతమంది ఫ్యామిలీతో వస్తారు. కొంతమంది డిఫరెంట్ అంటే కొంతమంది స్టూడెంట్స్ రావచ్చు. అండ్ కొంతమంది ఎస్పెషల్లీ నువ్వు చెప్పినట్టుగా చిన్న పిల్లలతో వచ్చే ఫ్యామిలీస్ ఉంటారు. సో, ఈ అన్ని టైప్ ఆఫ్ వాళ్ళకి అకామిడేట్ చేయాలని ఒక మంచి ప్లాన్ తోటి ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడు మనకి గ్రౌండ్ దగ్గర కూడా వాళ్ళ చాలా రెస్ట్రిక్షన్స్, చాలా రూల్స్ ఫాలో అవుతారు. అంటే డ్రింకింగ్ జోన్ ఏది, నో డ్రింకింగ్ జోన్ ఏది, స్మోకింగ్ జోన్ ఏది, నో స్మోకింగ్ జోన్ ఏది, ఇట్లా ఫ్యామిలీ జోన్స్ ఎక్కడున్నాయి, వాళ్ళకి ఏదైనా ఇంకా ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా? ఇలాంటివన్నీ కూడా ఈసీబీ వాళ్ళు చేస్తున్నారని ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఇప్పటివరకైతే ఫస్ట్ 1, 2 మ్యాచెస్‌లో ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ స్టార్స్ అందరూ ఆడేసరికి ఒక బానే కిక్ ఆఫ్ అయింది. టోర్నమెంట్ స్టార్ట్ అయితే. సో, ముందు ముందు అంటే అన్‌ఫార్చునేట్‌గా ఇంగ్లాండ్‌కి ఒక చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకిప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇయర్ అది. ఎందుకంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఉంది. అండ్ అలాగే యాషెస్ ఉంది. అండ్ ఇప్పుడు ఇండియా సీరీస్ రాబోతుంది. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి ఔట్ ఆఫ్ 100 కంటే చాలా ప్రయారిటైజ్ చేసుకోవాలి వాళ్ళకి తప్పదు. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 2019 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంకా వాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువుంటది. అంటే వైట్ బాల్ ఫార్మాట్స్‌లో ఇంకా వాళ్ళే డామినేట్ చేయాలనే ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉంటది. అండ్ అలాగే సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ లైక్ ఐన్ మోర్గన్ ఇలాంటి వాళ్ళకి కొంచెం లాస్ట్ ఛాన్స్ అవ్వచ్చు. అంటే వైట్ బాల్ క్రికెట్‌లో ఇంకొక ట్రోఫీ ఇవ్వడానికి ఇదొక లాస్ట్ ఆపర్చునిటీ అవ్వచ్చు. ఎందుకంటే తర్వాత నుంచి ఇంగ్లాండ్‌లో ఉన్న డెప్త్ ఆఫ్ టాలెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే వైట్ బాల్‌లో వాళ్ళకి పుష్కలంగా ఉన్నారు ప్లేయర్స్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సో, చాలా ప్రెషర్ సిట్యుయేషన్ ఇది ఇంగ్లాండ్‌కి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో 100 అనేది మధ్యలో వాళ్ళు మరి శాండ్‌విచ్ చేసి ఎట్లైనా ప్రొడక్ట్‌ని భయంకరంగా బాగా సేల్ చేయాలని అనుకుంటున్నారు. సో, ఆ ఎండ్ రిజల్ట్ అనేది మనకి మేబీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ అది దాని గురించి తెలుస్తది. కానీ ఆ ఒక్కటి కామెంటరీ గమనించావా రాజు నువ్వు? అది అంటే హిప్ హాప్. నీకేదో మనకి మనకు మనకన్నీ నోట్లో ఒలిచి పెడుతున్నట్టుంది అన్నీ. ఇగ ఇట్లా ఆ బ్యాట్స్‌మన్ ఇగ అసలు ఇట్లా ఎందుకు ఆడుతున్నాడో తెలుసా మీకు అని గేమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బేసిక్‌గా అది వాళ్ళెందుకు అంటే ముందు అది డిసిషన్, అది కాన్షియస్ డిసిషన్. నీకు ఆడియన్స్ ఫస్ట్ టైమ్ క్రికెట్ చూస్తున్న వాళ్ళు చాలా మందుంటారు ఇంగ్లాండ్‌లో అన్న పాయింట్‌తో వాళ్ళు కామెంటరీ చేస్తున్నారు. దానికి ప్యారలల్‌గా నాకు ఏమనిపించిందంటే మనం ఒలింపిక్స్ కూడా 4 ఏళ్ళకి ఒకసారి చూస్తాం. మనం ఆ స్పోర్ట్స్‌ని పెద్ద ఫాలో కాము. అక్కడ ఆడుతున్న ప్లేయర్స్ గురించి మనకేం తెలీదు. ఒలింపిక్స్ జరిగేది కూడా 4 ఏళ్ళకి ఆ! ఒకసారే రాహుల్. ఎగ్జాక్ట్‌లీ. అంటే మధ్యలో నువ్వు అథ్లెటిక్స్ చూస్తావా? చూడవు గదా! నువ్వు మధ్యలో హాకీ చూస్తావా? చూడవు. నువ్వు సో అథ్లెటిక్స్ గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు మిచెల్ స్టార్క్ వాళ్ళ తమ్ముడు బ్రాండన్ స్టార్క్ ఒలింపిక్ అవును. గో గోల్డ్ మెడల్ కోసం పోరాడుతున్నాడనే విషయం ఎంతమందికి తెలుసు చెప్పు? యాహ్! నేను చదివా అది. అప్పుడు యాక్చువల్ లాస్ట్ టైమే బ్రాండన్ స్టార్క్ అసలు అది మామూలు పేరు గాదు. అదేంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళకి అందరికీ తెలిసి సుపరిచితమైన పేరనమాట అది. సో, అదే పేరు అలీసా హీలీ వాళ్ళ మరిది, మిచెల్ స్టార్క్ వాళ్ళ తమ్ముడనమాట. సో, ఈరోజు హై జంప్‌లో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడుతున్నాడు మనోడు. సో, విషింగ్ బ్రెండన్ స్టార్క్ ఆల్ ద బెస్ట్. బట్ మన ఒలింపిక్స్ అసలు ఎంతవరకు ఫాలో అయ్యావు లాస్ట్ వీక్‌లో? నేను బానే చూస్తున్నా రాజు. నేను నేను అంటే ఇండియా వాళ్ళు ఆడే ఈవెంట్స్ అంటే ఇప్పుడు నీకు హాకీ మ్యాచెస్ చూసాను. అదేంటి బ్యాడ్మింటన్ చూసా. పాపం మన సింధు నిన్న ఓడిపోయింది. అది చూడలేకపోయా. సెమీఫైనల్ చూడలే గానీ క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్స్ చూసాను. సో, ఇవాళ మళ్ళీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఉంది. చూడాలి మరి. హోప్‌ఫుల్లీ షీ విన్స్. చూసా రాహుల్, నేను గూడా యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అంటే కరెక్ట్‌గా నిన్న 'పీవీ సింధు' సెమీఫైనల్ మ్యాచ్ చూసే ముందు ఐ థింక్ టీవీ నైన్‌లోనో దేంట్లోనో ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటదనమాట 'పీవీ సింధు'ది. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు రాబోయే ఒలింపిక్స్‌లో మీకెవరు టఫ్ అపోనెంట్స్ ఎవరెవరు ఉంటారు? మీకు ఛాలెంజింగ్‌గా ఎవరెవరు అనిపిస్తున్నారు? ఏ ప్లేయర్స్ అనే రకమైనటువంటి క్వెషన్‌కి సింధు ఏమని ఆన్సర్ ఇస్తదంటే, తను చెప్పే ఫస్ట్ నేమ్ తైజు అని చెప్తది. తైజు అంటే నిన్న తను ఆడి ఓడిపోయిన ప్లేయర్ అనమాట. సో, నాకెందుకో ఆ గేమ్ చూసే ముందు నుంచే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉండే అనమాట. ఏంటంటే, ఆల్రెడీ ఎందుకో నాకెప్పుడు కూడా ప్లేయర్స్ ఎందుకో మేబీ ఐ రీడ్ టూ మచ్ ఇంటూ ప్లేయర్స్ సైకాలజీ అనుకో, ఏదన్నా అనుకో. బట్ అంటే తనొక టఫ్ అపోనెంట్‌గా ఆల్రెడీ తన మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. నిన్న యాక్చువల్లీ ఫస్ట్ సెట్‌లో సింధు ఒక స్టేజ్‌లో డామినేట్ చేస్తా ఉంటది. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తది అంతే ఆ అమ్మాయికి. షీ ఈస్ ఫ్రమ్ తైవాన్, తైజు అని ఆ ప్లేయర్. సో, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తది. ఇంకా అసలు మరలా సింధుకి కమ్‌బ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తను కొట్టేస్తదనమాట. సో, నిజంగా ఇట్ వాస్ వెరీ గుడ్ గేమ్ ఆఫ్ బ్యాడ్మింటన్. బట్ యాహ్! లెట్స్ హోప్ టుడే షీ విన్స్ ది బ్రాంజ్. ఆర్చరీ చూసావా రాజు నువ్వు? నేను మస్తు ఎంజాయ్ చేశాను నేను ఈ ఒలింపిక్స్‌లో ఆర్చరీ చూడడం మాత్రం. అవును. అది వాట్ ఎ అతను వండర్‌ఫుల్ దాస్ స్పోర్ట్ అండ్ అసలు. దీపిక కుమారి ఆ! అసలు. వాళ్ళు పాపం ఇద్దరు వాళ్ళు అడ్వాన్స్ కాలేకపోయారు గానీ మెడల్స్‌కి పాపం. కానీ అది గేమ్ చూస్తుంటే నీకు ఎంత వాళ్ళ కాన్సంట్రేషన్ గాని హార్ట్ బీట్ మానిటర్. నా ఫేవరెట్ పార్ట్ ఆర్చరీలో హార్ట్ బీట్ మానిటర్. నిజంగా క్రికెట్‌లో కూడా పెట్టాలి రాజు నిజంగా.
క్రికెట్‌లో కూడా పెట్టాలి. నీకు బ్యాట్స్‌మెన్‌కి ట్రై పెట్టాలి. ట్రై బ్యాట్స్‌మెన్ చేస్తున్నారు. ఫీల్డర్స్‌కి ఎవరికో పెడతారు అది. అప్పుడప్పుడు పెట్టారు అంటే కూడా. ఫీల్డర్స్‌కి పెడితే వేస్ట్. ఎందుకంటే వాళ్ళు అంటే బ్యాట్స్‌మెన్ అనుకో తన టెన్షన్ వల్ల తన హార్ట్ బీట్ రేట్ ఏదైతే ఫీల్డర్స్‌కి అంత ఎక్కువ అంటే ఫీల్డర్స్‌కి ట్రాకింగ్ ఉంటుంది నీకు. వెస్ట్ ఇండీస్ వాళ్ళకి పెడితే పని చేయదేమో రాహుల్ నాకు తెలిసి. కానీ అదే అంటే 'దీపిక కుమారి' నేను యూట్యూబ్‌లో ఒక చిన్న స్టోరీ కూడా చూసాను. పాపం ఆమె అంటే ఎట్లాంటి కండిషన్స్ నుంచి ఎట్లాంటి పొజిషన్‌లో ఉంది ఈరోజు అని చూసుకుంటే నిజంగా ఐ వాటరింగ్ స్టఫ్ అనమాట. ఎందుకంటే తను ఆర్చరీ నేర్చుకుని తన ఆర్చరీ మీద పట్టు సాధించే క్రమంలో తనున్న కండిషన్స్‌లో సరిగ్గా ఆహ్, టాయిలెట్ అండ్ స్నానం చేయడానికి కూడా ఉండేది కాదంట. సో, అట్లాంటి కండిషన్స్‌లో జార్ఖండ్ లాంటి కొంచెం ఒక వెనకబడిన రాష్ట్రంలో తను ఆర్చరీ నేర్చుకుని, తర్వాత కంప్లీట్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఛాంపియన్ అయ్యి, అండ్ ఇండియాకి చాలా ఛాంపియన్‌షిప్స్ సాధించి, అండ్ అలాగే అర్జున అవార్డ్ అండ్ చాలా పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నారామె. సో, రియల్లీ వండర్‌ఫుల్ జర్నీ. నిజంగా ఈ ఒలింపిక్స్ ఇవన్నీ చూసినప్పుడు ఈసారి నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పాయింట్ ఏంటంటే, ఒలింపిక్స్ వాడు చాలా భయంకరమైన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే హీస్ ట్రైయింగ్ టు టెల్ స్టోరీస్ ఆఫ్ ఆల్ ది అథ్లీట్స్ కంపీటింగ్ ఇన్ ద కాంపిటీషన్. అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ బ్యాక్‌డ్రాప్ నుంచయితే నేను చాలా స్టోరీస్ చూసాను. అభినవ్ బింద్రాది ఒకటి చూసాను. దీపికా కుమారిది చూసాను. ఇంకా బ్యాడ్మింటన్ కూడా ఒక స్పెషల్ చేశాడు. సో, హ్యాట్స్ ఆఫ్ టు ఒలింపిక్స్ ఛానల్ ఎవరైతే అది మెయింటైన్ చేస్తున్నారో. మంచి హ్యూమన్ స్టోరీస్ తీసుకొస్తున్నారనమాట. సో, హోప్‌ఫుల్లీ ఇట్ విల్ ఇన్‌స్పైర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టు టేక్ అప్ స్పోర్ట్ అండ్ అచీవ్ మెనీ మోర్ థింగ్స్. అసలు ఇది సడెన్‌గా మనం ఒక సైడ్ ట్రాక్ అయిపోయాము. ఈ ఒలింపిక్స్‌కి ఇంకా 100కి నేను ప్యారలల్ ఎక్కడ డ్రా చేస్తా అంటే ఒలింపిక్స్‌లో కామెంటరీ నీకు ఎప్పుడు గేమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. గేమ్‌లో ఆడుతున్న ప్లేయర్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకు అర్థమైతది. ఓకే. వీడు ఇంత తోపు ప్లేయరా? ఓహా! ఓకే. ఈ ఈ మాలాంగ్ అనే టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌కి ఇంత సీన్ ఉందా అని మనకు తెలుస్తది. అక్కడ మనకు తేడా అనిపియట్లే. కానీ ఈ 100 చూస్తున్నప్పుడు ఏంది వీళ్ళు మనకెందుకు చెప్తున్నారు? జాస్ బట్లర్ గురించి ఎందుకింత డప్పు కొడుతున్నారు అని మనకనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా అది బ్రాడర్ ఆడియన్స్‌కి చూస్తే నాకు తెలిసి బాగా రీచ్ అవుతది. సో, అంటే వెరీ వెల్ డన్ అంటే అది నీకు నార్మల్ రొటీన్ క్రికెట్ కామెంటరీ‌లాగా గాకుండా దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆ విషయంలో మాత్రం. అది బాగా రికగ్నైజ్ చేశారు. బాగా ప్లాన్ చేశారు అది. ఇప్పుడు ఇప్పుడు అదే వీడు మమ్మీలని టార్గెట్ చేస్తున్నారు మరి. ఒక ఒక ఆవిడ మరి ఫస్ట్ టైమ్ ఒకవేళ క్రికెట్ చూడడం అలవాటు లేని ఆవిడ మరి చూస్తున్నప్పుడు ఇప్పుడు జాస్ బట్లర్ ఎందుకంత గ్రేట్ ప్లేయర్? ఇప్పుడు ఒకవేళ ఎంఎస్ ధోని ఆడుతుంటే ఎంఎస్ ధోని ఎందుకు గ్రేట్ ప్లేయర్ అని చెప్పేసి నీకు కామెంటేటర్స్ చెప్తుంటే కాంటెక్స్ట్ తయారయ్యి వాళ్ళు మ్యాచ్ చూడడానికి ట్రై చేస్తారు ఇంకా ఇంట్రెస్ట్‌తో అన్నమాట. సో, వెరీ గుడ్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్. ఓకే రాహుల్. 100లో మునిగి తేలుతున్నట్టు అర్థమవుతుంది. ఏ ఎందుకంటే నువ్వు లేదు. అంటే టైమింగ్స్ కష్టం రాజు మనకి. అంటే అర్ధరాత్రి ఏదో ఆ ఈవినింగ్ మ్యాచెస్ అక్కడక్కడ చూస్తున్నా గానీ, అర్ధరాత్రి ఒక్క మ్యాచ్ చూసాను నేను. సూపర్బ్ మ్యాచ్ ఉంది. అలెక్స్ హేల్స్ ఫినిష్ చేస్తాడు. పాపం అవును. అలెక్స్ హేల్స్‌ని ఇంగ్లాండ్ టీమ్‌లోకి ఇది ఎప్పుడు ఎందుకు తీసుకొద్దా అని చెప్పి వాళ్ళు రీజన్స్ ఎతుక్కుంటున్నారు. మర్చిపో రాహుల్. ఇంగ్లాండ్ టీమ్‌లోకి వాళ్ళు తీసుకోవడం కానీ అది అనేది ఒక కలే సూపర్బ్. అది. ఒక ఒక టఫ్ పిచ్ రాజు అది. చాలా టఫ్ పిచ్. దాని మీద ఆడుతూ టీమ్‌ని నీకు లాస్ట్‌లో తను సిక్స్‌లు కొట్టి గెలిపిస్తాడు. మధ్యలో రషీద్ ఖాన్ ఒక మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. సో, ఇట్ వాస్ ఎ వండర్‌ఫుల్ మ్యాచ్ అది. ఇంకా దానిలో మజా గూడా వచ్చింది మ్యాచ్‌లో. ఎవడో నీకు గ్రౌండ్ మీదకొచ్చాడు. స్టీకర్ వచ్చాడు. నీకు బెన్ స్టోక్స్‌కి ఏదో హాయ్ చెప్పిపోయాడు. ప్రతి మ్యాచ్‌కి వస్తానే ఉన్నారు. ప్రతి మ్యాచ్ అదే కదా కామెడీ. కోవిడ్ ఉంది, ఏముంది కానీ అయినా గాని మరి ఏమో మరి సెక్యూరిటీ లేకనా మరేంటో మరక్కడ. ఎంతైనా హండ్రెడ్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, వాళ్ళకి జనాల కాన్సంట్రేషన్ పవర్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతుంది. సో, ఎట్లైనా సరే వాళ్ళకి ఆ ఉన్న ఈవినింగ్ టైమ్ ఆఫీస్ నుంచి రాగానే, ఆ ఉన్న టైమ్ ఫ్రేమ్ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు 7:30 నుంచి దాదాపు ఒక టీ20 మ్యాచ్ 12:30, 1 వరకెళ్ళినా చూస్తూనే ఉంటారు. కానీ ఇంగ్లాండ్‌లో అలా కాదంట. వాళ్ళకెప్పుడు కూడా ఇప్పుడు వెన్యూస్‌కి ఎవరైతే మ్యాచ్ చూడడానికి వస్తున్నారో అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మ్యాచ్‌కి సంబంధించి వర్క్ చేయడానికి కావచ్చు, మ్యాచ్ చూడడానికి కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక సెట్ టైమింగ్స్ అంటే పలానా స్టేషన్ నుంచి ఆ ట్రైను పలానా టైంకే ఉంటది. అది మిస్ అయితే గనక వాళ్ళకి చాలా ప్లాన్స్ అప్‌సెట్ అయిపోతాయి. నెక్స్ట్ రోజు కిడ్స్ స్కూల్‌కెళ్ళడానికి ఇబ్బందవుతది. ఇలా చాలా ఉంటాయంట. సో, అందుకని చెప్పి వాళ్ళు ప ఈ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గున్నారు. అంటే ఈ టైం అంటే ఈ టైంకి అయిపోవాలి. కట్ ఆఫ్ టైమ్ అంటే ఇంకా కట్ ఆఫ్ టైమ్ ఇంకా ఆ రోజు జరగకపోతే జరగకపోయినట్టే. సో, టైమ్ విషయంలో బాగా స్ట్రిక్ట్‌గున్నారు 100 వాళ్ళు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు టీ20 వెర్షన్స్ చాలా ఉన్నాయి. ఐపీఎల్ ఉంది. చాలా ఆల్‌మోస్ట్ ప్రతి కంట్రీ వాళ్ళకి ఒక లీగ్ ఉంది. సో, 100 ఎందుకు చూడాలి? 100 కూడా మోర్ ఆఫ్ ఎ షార్ట్ అండ్ వెర్షన్ ఆఫ్ టీ20 కదా! పెద్ద విషయం ఏముంది ఇందులో? ఇది కూడా ఆల్‌మోస్ట్ 3 గంటలు పడుతుంది కదా! అని క్వెషన్ చేయడానికి లేకుండా వాళ్ళు టైమ్ ఫ్రేమ్‌ని చాలా ఇంపార్టెంట్‌గా గమనిస్తున్నారు.
సో మనం 100 గురించి ఇంకా డీటెయిల్డ్గా మేబీ ఇంకా నెక్స్ట్ టైం మనకి టైం ఉన్నప్పుడు ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే 100 ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా టైం ఉంది దానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ విమెన్స్ కాంపిటీషన్ ఎస్పెషల్లీ, ఎందుకంటే జేమీ రాడ్రిగస్ మ్యాచ్ ఇన్నింగ్స్ చూసావా? జెమీ రాడ్రిగేస్ చూసాను రాహుల్. నిజంగా తన రాడ్రిగ్స్, సారీ, తప్పు చెప్పా, రాడ్రిగ్స్. జెమీమా రాడ్రిగ్స్. సో బేసిక్గా తను అంటే ఆ ఇంగ్లాండ్ టూర్ మొత్తంలో ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అంటే తనకు వచ్చిన అవకాశాల్లో తనకున్న టాలెంట్కి తో కంపేర్ చేసుకుంటే తను కొంచెం డిసప్పాయింటింగ్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ మరలా ఈ 100 తోటి షీ ఈస్ బ్యాక్ టు ఫామ్. అది ఆ ఇన్నింగ్స్ నిజంగా మనం మెన్స్ లో ఇట్లా వీళ్ళు కేన్ విలియమ్సన్, నీకు జో రూట్ వీళ్ళు ఆడతారు చూడు క్లెవర్ గా టచ్ ప్లేతో, ఆ లెవెల్ క్లాస్ తో ఉండే రాజు ఆ ఇన్నింగ్స్ హైలైట్స్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అవును. ఫ్యాన్ కోడ్ లో హైలైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఉంది అనుకుంటా. జెమీ చాలా చాలా మందికి రాడ్రిగ్స్. డౌట్ కూడా వస్తూ ఉంటుంది, ఎందుకు ఎప్పుడు జెమిమా రోడ్రిగ్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు, తను 10 టైమ్స్లో 8 టైమ్స్ ఫ్లాప్ అవుతూనే ఉంటుంది, ఆయన ఎందుకు సెలెక్ట్ చేస్తారని అడుగుతూ ఉంటారు చాలామంది. సో వాళ్ళందరికీ నాకు తెలిసి జెమిమా తన బ్యాట్తోనే ఆన్సర్ ఇచ్చింది. అంటే ఇప్పుడు రాహుల్ చెప్పిందే బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే షీఈ్ ఎ టచ్ ప్లేయర్. సో టచ్ ప్లేయర్స్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఓకే రాజు, సో ఇనఫ్ ఫర్ ది డే ఇక. అవును రాహుల్, టైమ్ చాలా ఎక్సైడ్ అయిపోయాం కూడా. ఎనీవేస్ ఐ థింక్ మనం ఆల్మోస్ట్ యానివర్సరీ మంత్లోకి ఎంటర్ అయిపోయాం, ఆగస్ట్లోకి. సో ఆన్ దాట్ నోట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాహుల్. అండ్ అలాగే మన క్రికెట్ నగరం ఫ్యామిలీ అందరికీ కూడా నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుంచి వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మా న్యూస్ లెటర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ట్విట్టర్లో ఫాలో కొట్టండి. ఈ రెండు మేము ప్రతి వీక్ చెప్పేదైనా సరే, ఎక్కడో ఎవరైనా ఫస్ట్ టైం వినేవాళ్ళు ఒక్కరైనా విని ఆ లింక్ని క్లిక్ చేసి అండ్ మా జర్నీ గురించి తెలుసుకుంటారనే ఒక చిన్న ఆశ అంతే. సో వింటున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు అయితే మీకు మా ఈ ఎపిసోడ్ కింద ఉన్న లింక్స్ అన్నీ కూడా క్లిక్ చేయండి. సో మా పాడ్కాస్ట్ గురించి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇంకేదైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ అండ్ ఇప్పుడు రాబోతున్న ఇండియా ఇంగ్లాండ్ పర్టికులర్ సిరీస్ పరంగా మీరేమైనా స్పెషల్ ఎపిసోడ్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ప్లీజ్ పింగర్స్ ఆన్ ఇన్స్టా ట్విట్టర్. మీకు ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడ పింగ్ చేయండి. విల్ ట్రై టు బ్రింగ్ వాట్ ఎవర్ ఎపిసోడ్స్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సో అవి కాకుండా మేము టెస్ట్ మ్యాచెస్కి బేసిక్గా ప్రివ్యూ లాంటివి చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. సో వీ హోప్ యు ఆర్ ఆల్ స్టేయింగ్ సేఫ్ అండ్ కీపింగ్ వెల్. సో వ్యాక్సిన్ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ట్రై టు గెట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మరలా మనందరం కలుసుకునేంత వరకు నా తరఫు నుండి అండ్ అలాగే రాహుల్ తరఫు నుంచి